పంపినాడు హల్లెలూయా మన జపమును పంపినాడు హల్లెలూయా పాపమును పంపినాడు హల్లెలూయా మన జపమును పంపినాడు హల్లెలూయా కన్నా తల్లి వలెనే కనికరించెను మమ్ము కన్నా తల్లి వలెనే కనికరించెను మమ్ము ఎన్న పరమ ప్రేమ హల్లెలూయా హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా తల్లి అయిన మదీనాకు హల్లెలూయా తాను ఎన్నడైనా మర్చిపోడు హల్లెలూయా తల్లి అయిన మదీనాకు హల్లెలూయా తాను ఎన్నడైనా మర్చిపోడు హల్లెలూయా ఎల్లాయి బులాలించి ఉల్లాసమవును ఎల్లాయి బులాలించి ఉల్లాసమవును ఉల్లాగా మనలా కోరి హల్లెలూయా హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా ఓ హల్లెలూయా మన వేదన కాలములందు హల్లెలూయా పురాణ కాలములందు హల్లెలూయా మన వేదన కాలములందు హల్లెలూయా అరుడు యేసు మన చెంతను దారిలా అరుడు యేసు మన చెంతను దారిలా చింతలే వియురావు హల్లెలూయా హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా హల్లెలూయా బహు ఘోరముగా లేచినాడు హల్లెలూయా హల్లెలూయా బహు ఘోరముగా లేచినాడు హల్లెలూయా దునియందున్న యేసు దివ్యముగాను లేచి దునియందున్న యేసు దివ్యముగాను లేచి రాతిగా వాటినను హల్లెలూయా హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా సర్వలోకమునందున హల్లెలూయా నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా సర్వలోకమునందున హల్లెలూయా నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా
హల్లెలూయా చేరిన వారినెల్ల కోరి ప్రేమించునేసు చేరిన వారినెల్ల కోరి ప్రేమించునేసు చేరును రౌడిలో హల్లెలూయా హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా గడపిన కాలమెల్ల తండ్రి పాపావలే గడపిన కాలమెల్ల తండ్రి పాపావలే కావెను ప్రభువము హల్లెలూయా హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా పాట సంఖ్య 245, 243 పాత పుస్తకాలు. పగటిలో మేఘస్తంభము అనే పాట కలిసి పాడతాం. కింద కొడతావా, కింద కొడతావా? రెండు 245, 243 మరీ పాత పుస్తకాల్లో 209 కూడా ఉంటుంది. 245, 243 ఎందుకు వస్తుంది? అది హమ్మింగ్ ఎందుకు వస్తుంది? పగటిలో మేఘస్తంభముగా, పగటిలో మేఘస్తంభముగా పగటిలో మేఘా స్తంభముగా రాత్రిలో అగ్ని స్తంభముగా పగటిలో మేఘా స్తంభముగా రాత్రిలో అగ్ని స్తంభముగా మండని నన్ను రాజించితివి ఆత్మకు స్తుతించి ఆత్మకు
కరుణించి ప్రభువా నీతి నాకి నీతి నాకి ధన్య 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 ప్రభు నాకు ఇచ్చే ఆనే కొసగే ఆనే కొసగే నీ సన్నిధి నడిపి నీ సన్నిధి నడిపి ప్రభువా కవళుగా కవళుగా ఆత్మీయ సుందరములో ఆత్మ ప్రాణ శరీరములో ఆత్మీయ సుందర హృదయములో ఆత్మ ప్రాణ శరీరములో ఆత్మీయ జీవమొసలి ఆత్మీయ జీవమొసలి ప్రభువా ఆత్మను మేల్కొలితివి ఆత్మను మేల్కొలితివి ధన్య 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 ప్రభు రానే కొసగే రానే కొసగే నీ సన్నిధి నడిపి నీ సన్నిధి నడిపి ప్రభువా కవళుగా కవళుగా నన్ను చేర్చితివి పరిశోధులతో చేర్చితివి నన్ను చేర్చితివి పరిశోధులతో చేర్చితివి నన్ను తీర్చెదాను నిన్ను నన్ను తీర్చెదాను నిన్ను ప్రభువా స్వాధీన పడిపోలేదు స్వాధీన పడిపోలేదు ధన్య 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 ప్రభు ఆనే కొసగే ఆనే కొసగే నీ సన్నిధి నడిపి నీ సన్నిధి నడిపి ప్రభువా కవళుగా కవళుగా చాలు టైము చాలేదు కదా. రెండు వచ్చినారు పాడతాం పాటలో. ఆఖరి పాట పల్లవి వచనాన్ని పాడదాం. దేవుని ఆశ్చర్య కార్యములు చూడగరారండి అనే పాట
ఆఖరిలో క్రొత్త పుస్తకాల్లో 29 ఆఖరి పాట ఉంటుంది. చేర్చబడిన పాటల్లో పల్లవి ఒక వచనాన్ని మనం పాడదాం. ఆ సమయంలో అందరూ లేచినబడి పాడతాం ఈ పాట. అప్పుడు కొంచెం ముందుకు సర్దుకోండి, కొంచెం ముందుకు సర్దుకోండి. చైర్స్లో ఉన్నవారు మీ ముందు చైర్స్ కంప్లీట్ చేసి కూర్చోండి. వెనక వచ్చేవాడు వెనక కూర్చుంటారు. మధ్యలో చైర్స్ మరి వేరే వాడు గుర్తులు పెట్టుకున్న వాళ్ళు రిజర్వేషన్ పెట్టుకున్నారు. అది వదిలేసి మిగతా చైర్స్ మాత్రం మీరు పూర్తి చేయాలి. ఏ పరిస్థితిలో మీ వెనక మొదటి లైన్లో కూర్చున్నారు, వెనక చైర్స్ ఉన్నాయి, ఆ మధ్యలో వెనక కూర్చున్నారు. అట్లాగా రండి, అట్లా ముందుకు రావాలి. అందరు లేచినబడి పల్లవి మొదట వచ్చినాం. లేదా మీ దగ్గర లేదా? క్రొత్త పుస్తకాల్లో ఉంది ఇది. మీరు పెట్టి పాడండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుమురండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుమురండి. ఆశ్చర్యకరుడు యేసే, ఆశ్చర్య క్రియలు చేసే. ఆశ్చర్యకరుడు యేసే, ఆశ్చర్య క్రియలు చేసే. ఆయన ఘనపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆయన ఘనపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుమురండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుమురండి. ఆఖరి వచ్చిన ఆశ్చర్యకరుడు పిల్చను, ఆలకించి రమ్ము వేగమే. ఆశ్చర్యకరుడు పిల్చను, అద్భుతములను అనుభవించి పాడుము హల్లెలూయా. అద్భుతములను అనుభవించి పాడుము హల్లెలూయా. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుమురండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుమురండి. బైబిల్ పనులు ఒకటి పాడతామా? పట్టింప శ్రేష్ఠ గ్రంథం పాడదాం. పట్టింప శ్రేష్ఠ గ్రంథము పట్టింప శ్రేష్ఠ గ్రంథము
జీవించడానికి శ్రేష్టమైన గ్రంథం బైబిల్ అని పాడాం. ఇది మన జీవిత అనుభవంగా ఉండాలి. ఉదయ సాయంకాలంలో ఈ గ్రంథాన్ని వ్యక్తిగతంగా పఠించి ధ్యానించాలి. రెండవది, కుటుంబంతో కలిసి జీవగల దేవుని యొక్క వాక్యముతో మనం గడపాలి. మూడవదిగా, ప్రభువును ప్రేమించి తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘంలో మనందరూ చేశారు. దేవుని యొక్క సమాజంతో కలిసి నియామకుడిలో ఈ వాక్యాన్ని మనం పఠించి ధ్యానించాలి. ఈ మూడు విధములుగా వాక్యములకు ప్రాధాన్యత ఇవ్వగలిగితే నీ ఆత్మీయ జీవితంలో గొప్ప మేలును ఆశీర్వాదాన్ని అనుభవించగలవు. ఈ మూడు విషయాల్లో మనకు సరైన దాఖలా లేకపోతే మనం తొట్టిల్లిపోయే ప్రమాదం ఉన్నది అని దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా మాట్లాడుతుంది. అందుకని భక్తుడు చెప్పాడు కదా మాట, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి లేక ధ్యానించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తొట్టిల్లుటకు కారణం ఏమీ కూడా లేదు. 119, 165లో ఈ మాట వ్రాయబడి ఉంది. అట్లా వాక్యములకు ప్రాధాన్యత మనం ఇస్తేనే ఆత్మీయ జీవితంలో మేలును క్షేమాన్ని మనం అనుభవించగలం. తొట్టిల్లే పరిస్థితులు ఏమన్నప్పటికీ కూడా విజయవంతులమై ప్రభు పక్షాన మనం నిలిచుండగలమని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. సరే రండి, ఈ గ్రంథంలో నుండి ఒక మాట మనం కలిసి చదువుతాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం ఒక మాట మనం చదువుదాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకొని దినవృత్తాంతం 2వ గ్రంథం 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనం అందరం కూడా కలిసి చదువుతాం. దినవృత్తాంతం 2వ గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఇశ్రాయేలీల దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధన నెరవేర్చు కృపను చూపుచునుండు. నీ వంటి దేవుడు ఆకాశం అందైనను భూమి అందైనను లేడు. మరొక మాట కూడా మనం చదువుతాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 19వ వచనం, 20వ వచనం అందరం కలిసి చదువుతాం. 19, 20. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 19, 20 వచనాలు మనం కలిసి చదువుతాం. వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు కృపగల మేఘస్తంభమును వారి వెలుగిచ్చుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి. నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. వారికి దాహమునకు ఉదకమిచ్చితివి. చాలు. చిన్న ప్రార్థన చేస్తాం ప్రభు సహాయం కొరకు. శివాధిపతి, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఆరాధించి పూజిస్తూ మీ సన్నిధికి వస్తున్నాం. ప్రేమించి మీ కనికరాన్ని మా ఇళ్ళ కనపరచి మీ సన్నిధి భాగ్యాన్ని ఇచ్చి జీవగల పాటల ద్వారా మాతో మాట్లాడుచూ వచ్చినందుకే స్తోత్రాలు. మా దానిమిత్తమే తీసుకుని వచ్చిన లేఖన భాగమును బట్టి వందనములు. దీవించండి, ఆశీర్వదించి వాటిని నా కొరకు మా కొరకు విరిచి పంచిపెట్టండి. ఈ లేఖన భాగములు వివరించడానికి మీ దాసుల జ్ఞానం చాలదు. వివేకం లేనివాడు నోటి మాంద్యం గలవాడు బలహీనుడు బలపరచుము. మీ ఆత్మచేత నింపి మీకు ఇష్టమైన పాత్రగా చేసి వాడుకోండి. ఇంకా 12
అపోస్తుల కార్యం 4:10, కీర్తన 81:10, ఇర్మీయా 6:9, నిర్గమ 4:12, శ్రీహారి 7:9. దాసుల పక్షాన్ని నెరవేర్చి మీరు మహిమ పొందండి. మెల్లైన మధుర స్వరాన్ని వినిపింప చేయండి. చేరవచ్చిన నాతో మాతో ప్రతి ఒక్కరితో మాట్లాడండి. మీ సంకల్పాలు ఉన్న ప్రజలైన వారిని మీ వైపు ఆకర్షించుకోండి. ఆత్మీయంగా పురికొల్పి మీ మహిమ కొరకు జీవితాన్ని వెలుగు కలిగిన మాట వేరే కృపదయ చేసి మహిమ పొందండి. మహిమ కలిగిన దేవుడు వంటి రూపర్చుకుంటూ వచ్చింది కనపరుస్తూ కృపా వలయంలో మమ్మల్ని తెచ్చుకుంటూ యేసు క్రీస్తు వారి ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభు యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ కూడా బెరాక మరి ప్రార్థన మందిరం యొక్క పరిశుద్ధులు దేవుని సేవకులు మీ అందరికీ కూడా శుభములు. మనమందరం కూడా కలిసి ఏకముగా దేవుని యొక్క పని చెయ్యాలి. అది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. తిరిగి ఈ ఉదయకాలం ప్రభు ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకొని మన దృష్టికి తీసుకుని వచ్చిన ఈ పరిశుద్ధమైన ప్రతి లేఖన భాగాన్ని ప్రభు ఆశీర్వదించి మనతో మనందరితో మాట్లాడుగాక. ఈ ప్రత్యేకమైన సందర్భం మనందరికీ మరి జీవితం ఎన్ని సంవత్సరాలు అయింది? 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలు పూర్తి 17వ సంవత్సరంలో మనం ఇప్పుడు ప్రవేశించాం. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తే ఈ దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ఇది మన జీవితాల్లో గుర్తించాలని ప్రేమ కలిగిన బైబిల్లో ఒక మాట ముందుగా మనం చదివాం. ఇది దినవృత్తాంతములు 2వ గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనంలో ఇది సొలొమోను ఎలుగెత్తి దేవుని యొక్క సముఖంలో పలికిన ఆ ప్రార్థనలో ఒక ప్రాముఖ్యమైన మాట ఏముంది అక్కడ? నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచును నీ వంటి దేవుడు భూమి ఎందైనను ఆకాశమందైనను లేడు. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచును నీ వంటి దేవుడు భూమి ఎందైనను ఆకాశమందైనను ఎక్కడ కూడా లేడు అని మహాజ్ఞాని అయిన సొలొమోను ఎంతో మరి ఎరిగిన హృదయాన్ని కలిగిన వాడై ఆ మాట చెప్పగలిగాడు. ఎవరు చెప్తారు ఈ మాట? భూమి ఎందైనను ఆకాశమందైనను మీలాంటి దేవుడు ఎవరు కూడా లేరు అని ఎవరు చెప్పగలరు? ఆయనను గూర్చిన సత్యాన్ని ఎరిగినటువంటి వారు, అనుభవించినటువంటి వారు, తిరిగి ఆయనతో కూడా ఉండడానికి ఇష్టపడినటువంటి వాళ్ళు మాత్రమే ఇలా కాదు. కానీ నిబంధన నెరవేర్చుచు కృపను చూపుచును నీ వంటి దేవుడు భూమి ఎందైనను ఆకాశమందైనను ఎక్కడ కూడా లేడు అని ఆ వ్యక్తి తన జీవితంలో గుర్తించగలిగాడు, అనుభవించగలుగుతూ వచ్చాడు. మరి ఆ దేవునికి వచ్చిన ఎరుకలో తన జీవితాన్ని ఉంచుకున్నటువంటి వాడు. ఆ కారణాన్ని బట్టి అలాంటి యోగ్యమైన మాట చెప్పగలుగుతూ వచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో బెరాక యొక్క పునరుద్ధరణ దినంలో నీవు నేను కూడా ఇలాంటి మాటలు ఒప్పుకొని ప్రభు సన్నిధిలో సాగిలపడి ఆరాధించవలసిన వారము. నేను ఒకే వర్తమానం చెప్తున్నాను, 2 వర్తమానం చెప్పడం లేదు. అంటే ఈ మాటను బట్టి దేవుని మనం ఏం చేయాలి? ఇప్పుడు నిబంధన నెరవేర్చే నీలాంటి దేవుడు ఈ భూమి ఎందైనా ఆకాశమందు లేడు. కృపను చూపించిన దేవుడు మీలాగా ఎవరు కూడా లేరు అనేది తన జీవితంలో ఎరిగి ఉన్నప్పుడు సాగిలపడి దేవుని యొక్క సముఖంలో మరి ఆరాధించగలిగాడు. ఇది మన జీవితాల్లో ఎంతో అవసరమైందని ప్రేమ
మరి 16 సంవత్సరాల నుండి దేవుడు తన కనికరాన్ని ఎంతగానో కనపరుస్తూ వచ్చాడు. దాన్ని బట్టి దేవుని ఎంతో ఘనపరచవలసిన వారమని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సరే, కృతజ్ఞులమై దేవుని యొక్క కృపకు పాత్రులమని ఎంచబడిన వారమై ఆత్మీయ జీవితాలు కట్టుకొని కొనసాగాలనేదే దేవుని యొక్క ఔన్నత్యమైన ఉద్దేశం. దీనికి గాను ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు ఈ మాటలు రాయగలిగాడో దేవుని యొక్క వాక్యాలు మనం ఎరుగుదాం. ఆనాడు సొలొమోనేమో మందిరం కట్టిన ప్రారంభ పలికితే మరి దేవుని యొక్క ప్రజలు నిబంధన మీరినటువంటి వారే తమ జీవితాలు నష్టపరుచుకొని బహు కష్టంలో వాళ్ళు వెళ్ళినప్పుడు నెహెమ్యా ఈ మాటలు రాసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం ఎరుగుదాం. అంటే దేవుడు చూపిన జ్ఞాపకాలు ఉంచుకున్నారు. చెప్పాలి, మర్చిపోయారా? జ్ఞాపకాలు ఉంచుకున్నారమ్మా? మర్చిపోయిన కారణాన్ని బట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? వారు 70 సంవత్సరాలు వెళ్ళవలసి వచ్చింది, చెరకు వెళ్ళవలసి వచ్చింది. అయినప్పటికీ కూడా ఈ దేవుడు ఎంత కృప కలిగినటువంటి వాడనే మాట నెహెమ్యా భక్తుడు వివరించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నటువంటి 16 సంవత్సరాలు దేవుడు తన కనికరాన్ని మన కనపరుస్తూ వచ్చాడు. అయితే దేవుని యొక్క కృపను గుర్తించిన వారమై ప్రభువుకు లోబర్చుకొని సాగిపోయే విషయాల్లో ఒకవేళ లోటుపాట్లు మన జీవితాల్లో కలిగి సాగిపోతూ వచ్చామా, అయితే గొప్ప నష్టాన్ని పొందే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయన్న సత్యాన్ని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతూ ఉంది. ఈ దేవుడట ఇన్ని సంవత్సరాలు కూడా ఆనాడు కృప చూపినటువంటి ఆ దేవుడు దేవుని యొక్క ప్రజలను ఎట్లా నడిపించాడని నెహెమ్యా రాశాడు. చదవండి, ఇప్పుడు 9వ అధ్యాయం 19వ వచనం చదవండి. వారు ఎడారిలో ఉండగా నువ్వు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జించలేదు అని వ్రాయబడింది. ఆయన ఎలాంటి వాడట? బహు విస్తారమైనటువంటి కృప కలిగినటువంటి వాడై వారిని విసర్జించలేదట. ఎంత కృప కలిగిన వాడో ఈ దేవుడు, ఎంత కృప కలిగిన వాడో. వారిని విసర్జించక వారిని భద్రపరుస్తూ వచ్చాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ప్రియులారా, మనం ఎన్నో పర్యాయాలు దేవుడు ఏ కృపచేత మరి మనల్ని రక్షించాడో, ఏ కృపచేత మనల్ని భద్రపరుస్తున్నాడో, ఏ కృపచేత మనల్ని నడిపిస్తున్నాడో, ఇవన్నీ కూడా మనం ఏం చేసాం? మరచిపోయినటువంటి స్థితిలో మన జీవితాలు మరి నష్టపరుచుకుంటూ వచ్చాం. అందుకనే ప్రియమైన దేవుడు తన ప్రజల తనకు ఉన్నటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆయన ఇష్టపడినటువంటి వాడిని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతూ ఉంది. అందుకే మరి దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో ఇంకొక మాట మనం చూడబోతాం. అంటే ఆయన నిబంధనను నెరవేర్చు కృప చూపే దేవుడని దేవుని యొక్క వాక్యంలో మనం చదివాం కదా. ఎవరికి ఈ నిబంధన దేవుడు చేస్తూ వచ్చాడో అది ఆయన మరచిపోని వాడిగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం ఎరిగినటువంటి వారు. రండి 13వ అధ్యాయం. ఇప్పుడు 13వ అధ్యాయం దినవృత్తాంతం 2వ గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనం చదవండి. 5వ వచనం. ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా దావీదుతోనూ అతని సంతతితోనూ భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికిచ్చెనని మీరు తెలుసుకొందురు కదా. ఇప్పుడు తెలుసుకోవాలట. ఏం తెలుసుకోవాలి? ఆనాడు తన ప్రజలతో దేవుడు చేస్తూ వచ్చిన నిబంధన ఎలాంటిదో దేవుని యొక్క ప్రజలు తెలుసుకొని దాన్ని గుర్తించి ప్రభువుకు లోబర్చుకొని సాగిపోవాలనేదే దేవుని యొక్క ఔన్నత్యమైనటువంటి ఉద్దేశమని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. ఎవరితో నిబంధన చేశాడట ఆనాడు దేవుడు? దావీదుతో నిబంధన చేశాడట. దావీదుతోనూ అతని సంతతితోనూ భంగము కాజాలని నిబంధన. అంటే అక్కడ ఫుట్నోట్లో ఒక మాట చూడండి. ఏ నిబంధనట? ఉప్పు నిబంధన అని వ్రాయబడి ఉంది. అంటే ఉప్పు మరి దేనికి వినియోగిస్తారు? సహజంగా ఉప్పు దేనికి వినియోగిస్తారు? దేనికి వినియోగిస్తారు? దేనికట చాలా విషయాలు ఉన్నాయి. ఒకటి
అది భద్రపరచడానికి ఉప్పును వినియోగించేవారు. అంతే కదా, అది రుచికరంగా ఉండడానికి కూడా ఉప్పు వినియోగించడానికి అది వాడుకునేటువంటి వారు. అందుకనే దేవుడు చేస్తూ వచ్చిన ఈ నిబంధన ఎలాంటిదనంటే ఉప్పు నిబంధనట. ఆయన చేస్తూ వచ్చిన ఉప్పు నిబంధన అంటే భంగము కాజాలనేది భద్రపరచడానికి దేవుని యొక్క ప్రజలతో దేవుడు నిబంధన చేశాడు. ఏమిటి ఆ నిబంధన అనేది? దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తూ వెళితే తన ప్రజలు ఎప్పటికీ కూడా ఆయన యొక్క సన్నిధిలో ఉండాలని, అంత మాత్రమే కాదు తిరిగి తన ప్రజలు మరి నిత్యము దేవుని యొక్క సన్నిధిని ఘనపరుస్తూ ఆయన వారిగా ఉండి ఏలుబడి చేయాలని దేవుడు కోరుకుంటూ వచ్చినట్లుగా లేఖనాల్లో మనం ఎరిగినటువంటి వారు. ఇదంతా కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే ఇప్పుడు యూదావారు, ఇశ్రాయేలు వారు అనేది రెండు విషయాలు అక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూడవచ్చు. ఇశ్రాయేల్ వారు ఏమైపోయారు? యూదావారు, ఇశ్రాయేల్ వారు అందరూ కూడా ఒకే దానిలో వచ్చినటువంటి వారే. ఒకే దానిలో రాలేదా వీళ్ళంతా కూడా? అందరూ ఆత్మ సంబంధమైన ఒకే బండలోనిది తాగినటువంటి అందరూ మేఘం క్రింద నడిచిపోయినటువంటి వారే. కానీ వ్యక్తిగతమైన జీవితాల్లో చూసి వెళితే కొంతమంది అంటే దేవునికి ఎలా ఉన్నారంటే ఇష్టలు కాలేకపోయారు. దేవునికి ఇష్టలు కాలేకపోయారు. భక్తుడు రాశాడు కదా, దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకోవాలని చూస్తూ వెళితే కొరింథీ పత్రికలో 10:3 ఈ మాట వ్రాయబడి ఉంది. అందుకని అనేకులు దేవునికి ఇష్టలుగా లేకపోయారు గనక అరణ్యంలో ఏమైపోయారట? వాళ్ళు రాలిపోయారని దేవుని యొక్క వాక్యం తెలియదు. మనం రాలిపోవాలని దేవుని యొక్క ఉద్దేశం కాదు. నిబంధన చేసి వచ్చిన దేవునికి విధేయులమై జీవితాలు కట్టుకొని ఆయన మహిమను మనం చూస్తూ ఆయన మహిమను లోకమునకు చాటవలసిన వారమైన సత్యాన్ని దేవుని యొక్క వాక్యం మనకు వివరణ ఇస్తుంది ప్రియులారా. అందుకనే ఆ భంగము కాజాలని ఆ నిబంధన మన పక్షాన చేసిన దేవుడు తన కృపను చూపుట మానని వాడు అని దేవుని యొక్క వాక్యం తేటగా తెలియపరుస్తుంది. అందుకే ఇక్కడ మనం చూస్తూ వెళితే దేవుని యొక్క ప్రజలు ఎలా ఉన్నారు అని అంటే వాళ్ళు దేవుని యొక్క కృపకు విరుద్ధంగా జీవితాలు వాళ్ళు నష్టపరుచుకొని దేవుని కృపను నిరర్ధకం చేసుకున్న స్థితికి వాళ్ళు దిగజారిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఈ 13వ అధ్యాయం మనకిచ్చే వివరణ ఏంటనంటే అక్కడ మరి 2 భాగాలు కనబడుతున్నాయి. ఒకటి యూదావారు, ఒకటి ఇశ్రాయేలు వారు అన్నాయి. అంతే కదా. మరి 2 రాజులు కనబడతారు అక్కడ. ఎవరు రాజులు? 2 ఎవరు? ఒకరేమో యెరోబాము, ఒకరేమో అబియా. అబియా కనబడతాడు. అంటే రెహబాము కుమారుడైన అబియా. 11వ అధ్యాయానికి వచ్చిన తర్వాత అబియా కనబడతాడు. ఆత్మీయ జీవితంలో చూస్తూ వెళితే దేవుని యొక్క ప్రజలు దేవునికి విరుద్ధమైన విధానంలో జీవితాలు కట్టుకొని కొనసాగితే అపజయం వస్తుందన్న సత్యాన్ని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది ప్రియులారా. వారు దేవుని కృప మీద ఆధారపడడానికి వాళ్ళు ఇష్టపడినటువంటి వారిని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. కనుక ఈనాడు ప్రేమ కలిగినటువంటి దేవుడు భంగము కాజాలని నిబంధన మన పక్షాన చేశాడన్న సత్యాన్ని ఎరిగి ప్రభువుకు లోపర్చుకొని సాగిపోవాలనేది దేవుని యొక్క ఔన్నత్యమైన ఉద్దేశము. దీనికి గాను దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తూ వెళితే ఇక్కడ ఈ అధ్యాయంలో 2 విషయాలు రాయబడి ఉంటాయి. అందుకే యూదా వారేమో ఇశ్రాయేలు వారేమో 8 లక్షల మంది, యూదా వారేమో 4 లక్షల మంది కనబడతారు. అంటే దేవుడు వారితో మాట్లాడుచూ వచ్చాడు. ఇది సరైనది కాదు, మీ పద్ధతి సరిగా లేదని దేవుడు మాట్లాడుచూ వచ్చాడు. అయినా మాట వింటారా? మాట విననే వినదు. దేవుని యొక్క వాక్యములకు లోబర్చుకోని స్థితి వారి యొక్క జీవితాల్లో కలిగి నష్టపోతూ వచ్చారు. అయితే యూదా వారు దేవుని యొక్క మాట విని విధేయ చూపించడానికి ఇష్టపడుతూ వచ్చారు. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం చూస్తూ వెళితే అక్కడేమో అందరూ ఒకే ఆత్మస్థమైన బండలో తాగినటువంటి వారు. కొందరేమో దేవునికి ఇష్టలుగా ఉన్నారు, కొందరు దేవునికి అవిష్టులుగా ఉన్నారు. కారణం ఏంటి అనంటే దైవ భయాన్ని వాళ్ళు విడచిన వారు అని యెరోబామును గురించి దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. యెరోబాము ఏం చేశాడు అలాంటి అధ్యాయం మీరు అంతా చదవండి, సమయం లేదు కానీ తర్వాత చదవండి. అధ్యాయం మనం చూస్తే అప్పుడు యోధారాజు మాట్లాడతాడు, నాయన నీ పద్ధతి సరిగా లేదు అని చెప్తాడు. ఏ కారణం అనంటే మరి నిజమునకు దైవికమైనటువంటి విధానంలో జీవితాన్ని కొనసాగించవలసిన దేవుని యొక్క ప్రజల మధ్య భిన్నమైన దాన్ని తీసుకొని వచ్చి
దైవికమైనటువంటి విధానంలో దేవుని ప్రజలు సాగిపోవలసి ఉంటే ఏం చేస్తూ వచ్చాయట? యెరోబాము దేవుని యొక్క మందిరాలను విగ్రహాలను నిలిపాడు. అంతే కదా, నిలిపాడా లేదా? నిలిపాడు. నిలపడం కాదు, ఏం చేస్తూ వచ్చాడు? యాజకత్వపు ధర్మాన్ని యోగ్యమైన విధానంలో జరిగించవలసిన దాన్ని ఏం చేశాడు? యాజకులు కానీ సామాన్యమైనటువంటి వారిని తీసుకుని వచ్చే యాజకులుగా నిర్ణయించాడు. అది దేవుని యొక్క ప్రజలకు ఎంతో గొప్ప క్షీణతను కలిగించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం ఎరిగినటువంటి వారు. ప్రియమైన వారులారా, ఆత్మీయ జీవితంలో ఎంత జాగ్రత్త వహించాలో దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. నేను కూడా నాయకుడిని అనుకున్నాడు. ఈ నాయకత్వం ఎలా ఉందనంటే దేవునికి విరుద్ధమైన ఏం చేస్తున్నారు? విగ్రహాలను నిలిపేది. అంటే దైవికమైనటువంటి క్రమమునకు లోబడని ప్రతిదీ కూడా విగ్రహమే దేవుని ఇంట్లో. ఇది జాగ్రత్త వహించాలని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ప్రియులారా, పునరుద్ధరణ దినములో మన ఆత్మీయ జీవితంలో కొరతలు శుచిపరచుకొని ప్రభువుకు లోబర్చుకొని ఒక నూతనమైనటువంటి విధానంలో దైవ కృపను పొందినటువంటి వారమై దేవునికి మహిమకరమైనటువంటి విధానంలో జీవితాలు కట్టుకొని దేవుని యొక్క కృపను పొందినటువంటి వారమై అనేకులకు మహిమకరంగా మన జీవితాలు ఉంచడమే దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. ఈ అధ్యాయంతో చదవడం తర్వాత దేవుని యొక్క వాక్యం ఇచ్చే వివరణ ఇదే. కనుక నాడు ఇశ్రాయేలు వారు ఏమైపోయారు? భిన్నమైన విధానంలో జీవితాన్ని నష్టపుచ్చుకునే దైవ భయాన్ని వీడి ప్రవర్తించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో తెలియపరుస్తూ ఉంది. అందుకని భక్తుడైన దావీదు ఈ మాట రాశాడు. ఏమని రాశాడు? 147వ కీర్తన 11వ వచనం చదవండి. 147 147వ కీర్తన 11వ వచనం. 147వ కీర్తన 11వ వచనం. తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టుకొనుండు వారి యందు యెహోవా, చెప్పండి, యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ప్రభువుకు ఆనందాన్ని కలిగించే జీవితాన్ని ఈ నూతనమైన సంవత్సరంలో మనం అలవర్చుకోవడానికి ప్రేమ కలిగిన దేవుడి తరుణాన్నిచ్చి మనతో మాట్లాడుచున్నాడు. నూతన సంవత్సరంలో ప్రవేశింపజేస్తూ వచ్చిన ఉద్దేశం మనలో ఒక నూతనమైన కార్యాన్ని చేసి తన యందు భయభక్తులు కలిగినటువంటి వారమై తన కృప కొరకు కనిపెట్టుకునే యోగ్యమైన జీవితాన్ని అలవర్చుకున్నటువంటి వారమై దేవునికి ఆనందాన్ని కలిగించే యోగ్యమైన జీవితాన్ని బెయేర్షెబాలో మనం కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఔన్నత్యమైన ఉద్దేశం. ఈనాడు ఎక్కడ తప్పిపోయామో, అవిధేయతలో ఉన్నామో, మరి యెరోబాము ఎలా దేవుని యొక్క ప్రజలకు క్షీణత నష్టాన్ని కలిగించే దైవ భీతిని వీడినటువంటి స్థితి దేవుని యొక్క ప్రజల మీద తీసుకుని వచ్చి దేవుని యొక్క ప్రజలు క్షీణత పొందడానికి కారణమయ్యారు. అలా మనం ఉండడానికి వీలు లేదు. ప్రియులారా, నూతనమైన విధానంలో ప్రభువుకు మనం అర్పించుకోవాలని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. దేవుని యొక్క వాక్య సత్యాన్ని ఎరిగి ప్రభువుకు లోబర్చుకొని దైవ భయాన్ని కలిగిన జీవితాన్ని కట్టుకోవడానికి నువ్వు ఇష్టపడితే నిన్ను చూచి ఆయన ఏం చేయాలంట? ఆనందించాలని కోరుచున్నాడు. ప్రభువుకు ఆనందాన్ని కలిగించేలాగున నా జీవితాన్ని నూతనపరచు ప్రభు అని ప్రభువు దగ్గర మనం పడవేసుకునవలసిన వారమని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దానికి గాను ఈ దేవుడు ఎంత కృపగలిగిన వాడు, ఎంత దయగలిగినటువంటి వాడు అనేది దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తూ వెళితే ఆయన కృప మనల్ని విడిచిపోనిదిగా ఆ దేవుడు ఉంచినటువంటి కారణాన్ని బట్టి, ఉప్పు నిబంధన చేసినటువంటి కారణాన్ని బట్టి ప్రియమైన దేవుడు మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుందో ప్రియులారా. అందుకనే ఆ దేవుడు తన కృపను చూపించి మనందరితో కూడా మాట్లాడడానికి దేవుడు ఇష్టపడుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. రండి, లేఖనాలను ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే మన ఆత్మీయ జీవితాలను మరి భయముతో మరి తన యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని అలవర్చుకున్న వారమై తన కృప కొరకు కనిపెట్టుకునే యోగ్యమైన జీవితాన్ని కలిగిన వారమై ఆయనకు ఆనందాన్ని కలిగించేలాగున మన జీవితాలను కట్టుకోవడానికి దేవుడు మన ఎడల తన ప్రేమను చూపించి మనతో మాట్లాడుతూ వస్తున్నారు. ఎలాగూ రండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వెళితే ఆనాడు వారి యొక్క అవిధేయతలో ఉన్నటువంటి స్థితినంతా దేవుడు చూపించి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని? ఈ దేవుడు ఎలాంటి వాడు అనేది ఆ భక్తుడు రాశాడు కదా. నిబంధన నెరవేర్చు కృపను చూపుచును నీ వంటి దేవుడు భూమి అందైనను ఆకాశం అందరని ఎక్కడ కూడా ఈ ప్రపంచంలో
లేరు అనే మాట ఆయన వివరిస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆ దేవుడు ఏం చేస్తాడు? హెచ్చరిక చేస్తాడు మొదట. అంతేకా దేవుడు హెచ్చరిక చేస్తాడు. హెచ్చరికను తీసుకొని సరి చేసుకుంటే దేవుడు కనికరిస్తాడు. ఏంటి? హెచ్చరికను తీసుకొని సరి చేసుకుంటే దేవుడు కనికరిస్తాడు. సరి చేసుకోకపోతే దేవుడు కనికరిస్తాడా? అందుకే రాయబడింది ఒక మాట, మనందరికీ తెలుసుగా, సామెతల గ్రంథంలో ఆ మాట మనందరికీ తెలిసిన మాట ఏంటి? అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. 28వ అధ్యాయం 13వ వచనం చదవండి. అంటే మన పరిచర్య ముందుగా మన ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలి, మన పరిచర్య వర్ధిల్లాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అది వర్ధిల్లాలని అంటే మొదట మన స్థితి ప్రభు దగ్గర పడవేసుకున్నట్టు అవసరం అని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ప్రియులారా చదవండి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏమవుతాడట? కనికరించబడతాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తోంది. ప్రియులారా నిజంగా ఇప్పుడు ప్రేమ కలిగిన దేవుడు ఎవరిని హెచ్చరించాడు? యెరోబోమును హెచ్చరించాడు. నువ్వు చేసే సరైనది కాదు, జాగ్రత్త అని చెప్పాడు. అన్నప్పుడు మరి మర్యాద ఉన్నాడా? అందుకనే దేవుడు యెరోబోము యొక్క పాపాన్ని పలు పర్యాయాలు దేవుని యొక్క వాక్యాలు చూపించి దేవుని యొక్క ప్రజలను హెచ్చరించినట్లుగా దేవుని యొక్క వాక్యాలు రాయడు. ఆ హెచ్చరికగా నువ్వు దేవుని ఇంట్లో ఉండొద్దు అనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని మనల్ని హెచ్చరిక దేవుడు చూపిస్తాడు. యెరోబోముని హెచ్చరికగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు చూపించాడు. ఈరోజు దేవుని యొక్క సమాజంలో హెచ్చరికగా నిన్ను చేస్తాడు. జాగ్రత్త. ఏమని? ఫలానా సహోదరుడు చూసావా ఏంటి దేవుని వాక్యమునకు విరుద్ధంగా ప్రవర్తించాడు, దేవుని భయం లేకుండా ప్రవర్తిస్తూ వచ్చాడు అని నిన్ను చూపించకూడదు. అందుకు నీకు హెచ్చరిక ఇది. ఆత్మీయ జీవితంలో ఫలానా సహోదరిని చూస్తూ వచ్చావా, ఆమెను హెచ్చరికగా చూపించకూడదు. ప్రభువా నా జీవితం నిజమే, యెరోబోములా ప్రవర్తించింది నిజమే, విగ్రహాలను నిలిపింది నిజమే, మీ దైవికమైన క్రమానికి లోబడనిది నిజమే. ప్రభువా నేను అలాంటి హెచ్చరికగా వండుకుందునుగాక, అయ్యా నన్ను క్షమించమని యథార్థంగా నీ స్థితిని ప్రభు దగ్గర పడవేసుకుంటే ఈ పునరుద్ధరణ దినమందు నిన్ను పునరుద్ధరించాలని దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. ఎవరైనా కావచ్చు దేవుని యొక్క మందిర ఆవరణలో కలిగినాడు. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు. యెరోబోము అతిక్రమించాడు గనుక హెచ్చరికగా దేవుడు నుంచి మాట్లాడుచున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఈనాడు బెర్షెబాలో కావచ్చు, బెరాకాలో కావచ్చు, మన మందిరావరణాలు రకరకాల మందిరావరణాల పేర్లు మనకున్నాయి. మనం ఇప్పుడు కలిసి ఇప్పుడు బెర్షెబాలో చేరి వచ్చాం. ప్రభువా నేను అలా హెచ్చరికగా నేను ఉండకుందురుగాక, నేను మీ అందు భయభక్తులతో నా జీవితాన్ని కట్టుకొని నేను కొనసాగినట్లుగా నాకు సహాయం చేయ. ఉప్పు నిబంధన చేసిన సత్యాన్ని నేను మరచిపోతూ వచ్చానయ్యా, అతిక్రమించి దేవుడు తన కృపను చూపించి నిన్ను భద్రపరిచి ఈ రోజు నిన్నేం చేస్తున్నాడు? ఇప్పుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఈ హెచ్చరికను మరవవద్దు వస్తున్నాడు. అతికలు నా 30వ కీర్తన 5వ వచనం, 30వ కీర్తన 5వ వచనం నా దినభాగం ఈరోజు దానిలో ఒక చక్కటి మాట చదివాను. ఏముందనంటే అక్కడ ఆయన కోపము నిమిషం మాత్రమే గాని ఆయన దయ ఎంతవరకట? ఆయుష్కాలం అంతా కూడా. అంత దయ కలిగిన దేవుడు. ఆయన లాంటి వారు ఎవరు కూడా ఈ ప్రపంచంలో లేరు. నిన్ను ప్రేమించి నిలపాలనేదే దేవుని యొక్క ఔన్నత్యమైనటువంటి ఉద్దేశం. అందుకని నిబంధన నెరవేర్చు కృపను చూపుచునుండు నీ వంటి దేవుడు భూమి ఎందైనను ఆకాశం మీద ఎక్కడ కూడా అంత కృప మన ఎళ్ళ కనపరిచి మనల్ని హెచ్చరించి తనకు మహిమకరమైనటువంటి విధానంలో మన జీవితాలు ఉంచాలని ప్రేమ కలిగిన దేవుడు మనల్ని హెచ్చరిక చేసి మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఇప్పుడు నిర్ణయం ఎవరిది నిర్ణయం? లేక అతిక్రమముతోనే భయభీతి లేకుండా హెచ్చరిక తీసుకొని ఆ దేవుని యొక్క దైనికాన్ని జీవితంలో గుర్తిస్తే చేయమని ప్రభు దగ్గర వాక్యంలో ఈ మాట మనం చదివాం కదా. ఆయన భంగము కాజాలని నిబంధన చేస్తూ వచ్చినటువంటి దేవుడు ఈ నూతనమైన సంవత్సరంలో నిన్ను యోగ్యంగా నడిపించాలని ఆ దేవుడు ఇష్టపడి నీతో మాట్లాడుచున్నట్లుగా దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తాం. రండి నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం ఈ మాట మనం చూస్తాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం మాట చదివాం కదా. ఈ మాటను ఆధారం చేసుకొని
మళ్ళా 19వ వచనం మళ్ళీ చదవండి. వారు ఎడారిలో వారు ఎడారిలో ఉండగా వారిని విసర్జించలేదు, మార్గము కూడా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచానని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఆ దేవుడు నేడు కూడా నిలిచి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. నిజముగా ఈ దేవుడు ఎలాంటి వాడు అని అంటే నిబంధన నెరవేర్చు కృపను చూపుచుండు దేవుడు అని దేవుని యొక్క వాక్యులు మనం చూసి ఇదే అధ్యాయంలో ఇంకొక మాట చదువుతాం చూడండి. నిజముగా అనే మాట వ్రాయబడింది. ఎక్కడది? 31వ వచనం చూడండి. 31వ వచనం. అయితే నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కృపా కనికరములు గల దేవుడు ఉన్నావు. నీవు చేసిన నిబంధన నిలుపుచు కృప చూపునట్టి మహాపరాక్రమశాలివయ్యా అనే మాట పలుకుచూ వచ్చాయి. నిజముగా ఈ దేవుడు మరి నిబంధన నెరవేర్చు కృపను చూపుచు నీ వంటి దేవుడు లేడనే విషయాన్ని ఎట్లా దేవుడు రుజువుపరుచుకుంటూ వచ్చాడో భక్తుడు రాసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు తప్పిపోయినటువంటి దేవుని యొక్క ప్రజలు తిరిగి దేవుని యొక్క కృపను గుర్తించిన వారై భయభక్తులతో జీవితాన్ని కలిగినటువంటి వారై దేవునికి ఇష్టమైన జీవితాలు జీవించాలని నెహెమ్యా వారిని హెచ్చరించి వారితో మాట్లాడుతున్నటువంటి విషయాలు ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఏంటంటే ఆయన ఎలాంటి వాడట? ఆ దేవుడు అయితే నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనము చేయక విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కృపా కనికరములైన దేవుడవై ఉన్నావు. నువ్వు చేసిన నిబంధన నిలుచుచు కృపను చూపునట్టి మహాపరాక్రమశాలివి. అందుకే ఇది మొట్టమొదటిగా ఆయన కృపను కనికరమును చూపిన దేవుడు అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు తేటైన వివరణిస్తుంది. అందుకే మనల్ని నాశనం చేయక మనల్ని ఏం చేశాయట? భద్రపరిచాడు. తన కనికరాన్ని కనపరుస్తూ వచ్చాడు. అది నిజంగా మహోపకారి అయినటువంటి దేవుడిగా ఉండి తన మరి కృపను కనికరాన్ని మన ఇలా కనపరుస్తూ వచ్చాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. అలా ఆ దేవుని కృపను కనికరాన్ని గుర్తించి ఆయనకు లోబర్చుకొని సాగిపోవుట అవసరమని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఎందుకు నెహెమ్యా ఈ విషయాలన్నీ కూడా వారికి తెలియపరిచారనంటే వారు దేవుని కృపను వారు గుర్తించలేకపోయారు. దేవుని కృపను వాళ్ళు ఏం చేశారు? నిరర్ధకం చేసుకున్నారు. అక్రమంతో జీవితాన్ని నష్టపరుచుకొని బాధలో వెళుతూ వచ్చారు. అలా మనం వెళ్ళకూడదని దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశము. రెండవది మరి ఒక మాట మనం చదువుతాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఒక మాట చదువుతాం. రెండవది ముగిస్తాను త్వరగా. రెండవది దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఒక మాట చదవండి. దానియేలు 9:9. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేస్తుంది. అయితే ఎవరి దేవుడు అయితే చూడండి, ఒక ఒప్పుదలతో కూడినటువంటి విషయాన్ని వారి యొక్క జీవితాల్లో వారు కలిగి సాగిపోతూ వస్తున్నారు. ఇదంతా విన్న తర్వాత ఏం చెప్తున్నారు? ఇప్పుడు దానియేలు గ్రంథంలో ఏముంది? ఆయన కృపా క్షమాపణ కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. అయితే ఆయన ఎలాంటి వాడట? కృపా క్షమాపణ కలిగిన దేవుడై వారిని విసర్జించక వారిని భద్రపరిచినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు వివరణ ఇస్తుంది. ఇది దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని 23వ కీర్తన మరి 6వ వచనంలో ఒక మాట మనం చదవచ్చు. 23వ కీర్తన 6వ వచనంలో ఏముంది అంటే, యాత్ర జీవితంలో మరి వారు తిరుగుబాటు చేస్తూ వచ్చినటువంటి జీవితాన్ని కలిగినటువంటి వారైనప్పటికీ కూడా ఆయన కృపాక్షమాపణ కలిగిన దేవుడై ఉండి ఆయన తన కనికరాన్ని వాళ్ళని కనుపరిచి వారిని యోగ్యమైన విధానంలో సిద్ధపరచడానికి దేవుడు మాట్లాడుతున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నటువంటి వారు. చదవండి.
నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట ఏమొస్తాయట? కృపాక్షేమములే మా వెంట వస్తాయి. ఏం కారణం అంటే భంగముగా జాలని ఉప్పు నిబంధన చేస్తూ వచ్చిన దేవుని యొక్క ఉద్దేశం అది. బ్రతుకు దినాలన్నీ కూడా ఏమొస్తాయట? కృపాక్షేమములే మా వెంట వచ్చును. ఆ దేవుని యొక్క సన్నిధిలో ఎంతో దీనత్వాన్ని కలిగి వాళ్ళు ఎలాంటి ఒప్పుదలతో కూడినటువంటి జీవితాన్ని కలిగి ప్రభువుకు లోబర్చుకోగలిగినో ఆ కారణాన్ని బట్టి వారి వెంట ఏముంటాయట? ఏముంటాయి వారి వెంట? బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమములే మా వెంట ఆయన ఉంచాలని ఇష్టపడుచున్నాడు. ఈ నూతనమైన సంవత్సరంలో మరి బెర్షెబాలో కృపాక్షేమములు నీ వెంట ఉంచి దేవుడు తన కృప కనికరాన్ని నేను కనుపరిచినటువంటి దేవుడు కృపాక్షేమములు నీకు ఇచ్చి తన ఉద్దేశాన్ని నీలో మన ద్వారా నెరవేర్చాలని దేవుడు ఇష్టపడుచున్నట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మనతో మాట్లాడుతూ ఉంది. మరొక విషయాన్ని కూడా లేఖనాలు మనం చూస్తాం రండి. ఇదే మరి మాటను ఆధారం చేసుకొని ఒక మాట మనం చదువుతాం. ఇది 21వ వచనం చూడండి. 21వ వచనం, నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని ఏం చేశాయట? పోషించినటువంటి దేవుడు. అరణ్యములో ఏమీ తక్కువ అంటే యాత్రా జీవితంలో ఏమీ తక్కువ కాకుండా వారిని పోషించాడట. అధైర్యపడకు. పోషించేది ఎవరు? పిలిచింది ఎవరు? పిలిచింది ఆయనే. తిరిగి సమకూర్చింది కూడా ఆయనే. పోషించేది కూడా ఆయనే. అది ఎప్పటికీ జీవితంలో మరచిపోవద్దని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆత్మీయ జీవితంలో ప్రభు మీద మనం ఆధారపడినప్పుడు 40 సంవత్సరాలు వారి యాత్రా జీవితంలో చూస్తూ వెళితే దేవుడట వారిని పోషించినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడదు. దాదాపు కాబట్టి నేను కూడా మరి సేవా జీవిత ప్రారంభం దాదాపు 40 సంవత్సరాలే. 40 సంవత్సరాల్లో ప్రేమ కలిగిన దేవుడు ఎన్నో రకాలైన పరిస్థితులు, ఎన్నో రకాలైన ఒడిదుడుకులు, పరిస్థితులు, కష్టాలు, కన్నీళ్లు అయినప్పటికీ కూడా దేవుడు మరి విడవైనటువంటి వాడిగా తన ఉప్పు నిబంధన నా పక్షాన దేవుడు నెరవేర్చుచున్నాడు. అది నీ పక్షాన్ని కూడా ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఎప్పుడు దేవుని యొక్క సన్నిధిలో గ్రహింపును కలిగి యథార్థతను కలిగి నీ పతనమైన స్థితిని ప్రభు దగ్గర ఒప్పుకొని క్షమాపణ కోరుకొని ప్రభువుకు నూతనంగా నువ్వు అర్పించుకుంటే ప్రేమ కలిగినటువంటి దేవుడు అక్కడ చూస్తూ వచ్చా. ఆయన కృపా కనికరములు కలిగిన దేవుడై తన నిబంధన మాననటువంటి వాడు. రెండవదిగా ఆయన కృప క్షమాపణ కలిగిన దేవుడై వారు వ్యక్తిగతమైన జీవితాల వారు పతనాన్ని ప్రభు దగ్గర పడవేసుకుంటూ వచ్చినప్పుడు ఆయన కృపా క్షమాపణ వారి అన్న దేవుడు కనపరిచినటువంటి వాడు. మూడవదిగా ఆయన ఏం చేస్తూ వచ్చాడు? 27 వచనంలో మనం చూస్తూ వచ్చాం కదా, బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే మన వెంట ఉంచడానికి ఇష్టపడుచున్న దేవుడు. ప్రభువును లోపరుచుకుంటే, ప్రభు సన్నిధిలో నీ దీనస్థితిని పడవేసుకుంటే యథార్థంగా ప్రభువా మరి ఆనాడు అతిక్రమించినటువంటి వాడి వల్లే నేను కూడా అరణ్యంలో రాలిపోకుండా నా జీవితాన్ని భద్రపరుచయ్యా. ఎంత కృప కలిగిన దేవుడు, ఎంత కృపా క్షమాపణ కలిగినటువంటి దేవుడు, ఎంత కృపా కనికరం కలిగిన దేవుడు. అరణ్యంలో రాలిపోకుండా 40 సంవత్సరాలు పోషించినటువంటి దేవుడు నిన్ను కూడా భద్రపరచాలని కోరుచూ వస్తున్నాడు. బెర్షెబాలో ఫలవంతమైనటువంటి విధానం నీ జీవితం ఉండడమే దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. అది ఎరిగి ప్రభువుకు లోపరుచుకోవాలని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. అక్కడ చాలా విషయాలు ఉన్నాయి కానీ అంత మనం ధ్యానించలేము. 21వ వచనం మళ్ళీ చదవండి ఎవరైనా. 21వ వచనం, నిజముగా అరణ్యంలో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాలు వారిని పోషించారు. వారి వస్త్రాలు కూడా పాతగిలిపోలేదు, వారి కాళ్ళకు వాపు కూడా రాలేదు, వస్త్రాలు కూడా పాతగిలిపోలేదు. దేవుని యొక్క వాక్యం ఇచ్చేటువంటి వివరణ. ఈనాడు మన ఆత్మీయ జీవితంలో వస్త్రాలు ఏమైపోలేదట? పాతగిలి పోలేదు. ఈనాడు ప్రేమ కలిగిన దేవుడు ఎప్పటికి కూడా మనకి ఏమి ఇస్తాడంట? నూతనమైనవే ఇవ్వడానికి ఆయన ఇష్టపడేటువంటి వాడు. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని చూస్తూ పెడితే వాళ్ళ వస్త్రాలు కూడా ఏం కాలేదట? పాతగిలిపోలేదు. ఎప్పటికి కూడా క్రొత్తదనమే
వారిలో ఉంటూ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియదు. ఒక దైవదాసుడు చెప్తూ వచ్చాడు, ఏమనంటే సేవకుల దగ్గర ఏముంటుందండి, తెల్ల బట్టలు మాత్రం వేసుకొని ఉంటారు, తెల్ల బట్టలు మాత్రం వేసుకొని ఉంటారు. ఏంటి వాళ్ళ దగ్గర ఏముందో లేదో తెలియదు, కానీ వాళ్ళ దగ్గర మాత్రం ఒకటే ఉందని చెప్తాడు. ఏముంది వాళ్ళ దగ్గర ఏముందండి, ఏముంది వాళ్ళ దగ్గర అంటే దేవుని యొక్క విశ్వాసత మాత్రమే ఉంది. ఆ విశ్వాసం ఒకటే ఉంది, ఏమీ లేదు, తెల్ల బట్టలు మాత్రం ఉన్నాయి. అందుకనే పేతురు యోహానులు వస్తుంటే వాడు చూసి ఏమన్నాడు, వాళ్ళ దగ్గర ఏమైనా దొరుకుతుందేమో, అయ్యా నన్ను కనికరించమనంటే వాళ్ళు చెప్పారు, ఓహే నాయన మా దగ్గర ఏమి లేదు, ఏదో మా దగ్గర వెండి బంగారాలు మాత్రం మా దగ్గర లేవు నాయన, మా దగ్గర ఒకటే ఉందన్న. ఏముంది మీ దగ్గర అని అంటే వాళ్ళ దగ్గర ఒకటే ఉంది, నజరేయుడని యేసు నామమును లేచి నడవమని చెప్పారు. అది ఒక్కటే వాళ్ళ దగ్గర ఉన్న విశ్వాసం. ఆ దేవుని యొక్క నామాన్ని మాత్రమే వాళ్ళు కలిగి ఉన్నారు. ప్రియులారా, ఈనాడు ఆత్మీయ జీవితంలో వస్త్రాలట పాతగిలి పోలేదు. అలాగే దేవుడు నేను భద్రపరిచి నూతనమైన విధానంలో ఈ నూతన సంవత్సరంలో యోగ్యమైన విధానంలో నీ జీవితాన్ని ఉంచి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలనేది దేవుని యొక్క ఔన్నత్యమైన ఉద్దేశం. అందుకనే ప్రభుకు లోబొచ్చుకున్నట్టు అవసరం. మూడవది, వస్త్రాలనే మాట మీద తర్వాత ధ్యానించండి. వస్త్రాలు మురికి కాకూడదు, వస్త్రాలు మరకలు కాకూడదు, ఏంటి వస్త్రాలు భద్రపరచుకొనుట అవసరం దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. అది ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు తేటగా ఈ విషయాన్ని వ్రాస్తూ వచ్చాడు. ఏంటంటే జాగ్రత్త వహించి వస్త్రాన్ని ఏం చేయాలి, మనం కాపాడుకోవాలి. ఆ తర్వాత ప్రకటనలో కూడా 16:16 ఉంది, వస్త్రాలు జాగ్రత్తగా కాపాడుకోవాలి అని. వాళ్ళు కాపాడుకున్నారు కనుక అవి పాతగిలి పోలే. జాగ్రత్త వహించడం మన జీవితాల్లో అవసరమని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ప్రియులారా, ఇది మన ఆత్మీయ జీవితాల్లో అవసరమైంది. మూడవది ఇంకొక మాట చదువుని ముగిస్తాను. మూడవది ఏముంది అక్కడ, వారి కాళ్ళకు వాపు రాలేదట. కాళ్ళకు వాపు కూడా రాలేదు. ఏం కారణం అనంటే దేవుడు వారి కాలు చిక్కుబడకుండానే దేవుడు వారిని భద్రపరుస్తూ వచ్చాడు. అందుకని భక్తుడైన దావీదు అంటాడు, ఏమని, కాలు వాపు రాలేదు, కాలు జారలేదు అనే మాటలు దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తూ వెళితే భక్తుడైన దావీదు వెళ్ళినటువంటి పరిస్థితులు నిత్యము కాలు జారు చోటనే నా గాని కాళ్ళు జారకుండా దేవుడు ఏం చేశాడు, నిలిపాడట. 40వ కీర్తనకు రండి. 40వ కీర్తన 2వ వచనంలో ఈ మాట మనం చూడవచ్చు. ఆత్మీయ ప్రత్యక్షతలో నీవు నేను కూడా నిలిచి ఉండడమే దేవుని యొక్క ఔన్నత్యమైన ఉద్దేశం అని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. చదవండి. నాశనకరమైన గుడ్డలో నుండి, జగల దొంగ ఊబిలో నుండి ఆయనను పైకెత్తను. నా పాదములు ఎక్కడ నిలిపాడట, ఇప్పుడు బండ మీద నిలిపి నా అడుగులు ఆయన ఏం చేశాడట, స్థిరపరచెను. ప్రియమైన వారులారా, ఆత్మీయ జీవితంలో జారిపోతున్నావా? సందర్భాలను బట్టి బండ నుండి జారిపోతున్నావా? ఆత్మీయ జీవితంలో బండ అంటే ఏమిటి? ప్రత్యక్షత, క్రీస్తులకు వచ్చేటువంటి ప్రత్యక్షత. ఆత్మీయ జీవితంలో బండ మీద పాదములు నిలిచున్నాయా, జారిపోతున్నాయా? ఓసారి ప్రశ్నించుకొని ప్రభువుకు లోబొచ్చుకునుట అవసరమని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. అందుకనే ప్రత్యక్షతను మరచి భిన్నమైన విధానంలో ఆత్మీయ జీవితాన్ని నష్టపరుచుకుంటున్నావా? జాగ్రత్త వహించాలని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టుకున్న వారందు యెహోవా ఆనందించేటువంటి వాడు. ఆయనకు ఆనందం కలిగించే జీవితాన్ని అలవర్చుకోవాలనేది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. అందుకనే ఆయన నా పాదాలు ఎక్కడ నిలిపాడట, బండ మీద నిలవబెట్టాడని గట్టిగా చెప్పగలుగుతూ వచ్చాడు. దానికి నాడు ప్రత్యక్షతను మరచి పతనమైపోతున్నటువంటి స్థితి జీవితాల్లో కనబడుతూ ఉంది. క్రీస్తు అనే ప్రత్యక్షతలో మనం నిలిచుండి దేవుని కృప కొరకు మనం ఏం చేయాలట, కనిపెట్టుకుని ఉండాలని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పుడే ఆత్మీయ జీవితంలో బలపరచబడి దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చగలమన్న సత్యాన్ని ప్రేమ కలిగినటువంటి దేవుడు ప్రేమించి మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. బండ మీద నిలబడు, బండ సందులో దాగుకో. దేవుని యొక్క వాక్యంలో ఈ విషయాలన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి. ఆ
ఆత్మీయ జీవితంలో బండ మీద నిలబడాలి. అది దేవుని యొక్క అంటే ప్రత్యక్షత, క్రీస్తును వచ్చిన ప్రత్యక్షతలో దైవజనుడు భక్సింగ్ గారు ఇచ్చినటువంటి ప్రత్యక్షత, అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయడం, ఎడతెరుపులేనటువంటి జీవితాన్ని దేవుని యొక్క సమాజంతో అలవర్చుకునే విషయాల్లో తప్పిపోయాం. ఏదైనా అకేషన్స్ ఉంటే వస్తాం, లేదంటే కనబడినే కనబడుతున్నావు. ప్రార్థన కొడుకు వస్తున్నావా? శ్రేణి కొడుకు వస్తున్నావా? బైబిల్ స్టడీకి వస్తున్నావా? ఏది ఆత్మీయ జీవితంలో ప్రత్యక్షత పోయిందే. మాటలు మాత్రం చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉంటావు. అది ఇది కాదు, నువ్వు ప్రస్తావిస్తే లాభం లేదు. ఆత్మీయ జీవితాన్ని అలవర్చుకో. దేవుని యొక్క ప్రజల మధ్య ప్రత్యక్షతలో నిలిచుండు. ఆ దేవుని యొక్క ఉద్దేశం బండ మీద నిలబడే జీవితాన్ని కలిగి. బండ సందులో కూడా దాగి ఉంటే దేవుడు నేను భద్రపరుస్తాను. అది బండ సందులో దాగకపోతే నష్టాన్ని పొందుతావు, జాగ్రత్త. అది మోషే భక్తుడు మామూలుగా రాయలేదు, మామూలు కష్టాలు వెళ్ళి రాయలేదు, ఎంతో అనుభవపూర్వకంగా ఈ మాటలు మరి తెలియపరుస్తూ వచ్చాడు దేవుని యొక్క వాక్యంలో. వాక్యాన్ని ఎంత చురకనగా ఎంచుతున్నాం జీవితంలో. ఏదో 4 మాటలు తెలిసి 4 మాటలు తీసుకెళ్ళి అక్కడెక్కడ చెప్పడం కాదు. ప్రత్యక్షతలో నిల్చున్నామా లేదా ప్రశ్నించుకోవడం చాలా అవసరం ఆత్మీయ జీవితంలో. ఏది ప్రత్యక్షత? ఏది ప్రత్యక్షతను కోల్పోయిన స్థితి మన జీవితాల్లో. రండి 34 నిర్గమాకాండం 34:19 కూడా చదవండి. దేవుని యొక్క 19:20 ఈ మాటలు రాయబడి ఉంటాయి. మోషే అడుగుతాడు, నాయన నీ మహిమను నేను చూడాలంట. 33:19, 20, 19, 20. మరియు నీవు మరి యెహోవా ఇదిగో నా సమీపంలో ఒక స్థలం ఉంది, నువ్వు ఆ బండలో నువ్వు ఆ బండ మీద నిలబడాలి. నా మహిమ నిన్ను దాటి వెళుచుండగా బండ సందులో నిన్ను ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పుతానని దయగల దేవుడు మాట్లాడుచున్నాడు. నువ్వు బండ మీద నిలబడితే, బండ సందులోనికి నువ్వు వస్తే, దేవుడు క్రియాపూర్వం ఉన్నటువంటి జీవితంలో ఆ నీడల ఆశ్చర్యక్రియలు జరిగించేటువంటి దేవుడు, నిన్ను భద్రపరిచేటువంటి దేవుడు, తన మహిమను నీ ద్వారా వెల్లడపరచాలని ఆశిస్తున్నటువంటి దేవుడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. మోషే అలా నిలిచినటువంటి కారణాన్ని బట్టి మోషే ముఖం ఏం చేసిందట? ప్రకాశించినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఈనాడు ప్రకాశిస్తున్నావా? చీకటి అయిపోయావా? ప్రత్యక్షత కోల్పోయావు కనుక ప్రకాశమానమైన జీవితాన్ని కోల్పోయావు. వాస్తవం కాదా? ఈనాడు ఆత్మీయ జీవితాన్ని ప్రభుకు లోబర్చుకోవాలనేదే దేవుని యొక్క ఔన్నత్యమైన ఉద్దేశం. ప్రియమైన వారులారా, ఆ దేవుని యొక్క కృపని ఎడల ఎంతగా విస్తరింపజేసి భంగము కాజాలని నిబంధన నీ పక్షాన చేసినటువంటి దేవుడు ఎన్ని ఏర్పాట్లు నీ పక్షాన చేశాడో అది ఆత్మీయ జీవితంలో గుర్తిస్తే ఇప్పుడైనా పశ్చాత్తాపంతో ప్రభు దగ్గర పడవేసుకొని, ప్రభు బెర్షెబా యొక్క పునరుద్ధరణ దినాన ప్రభు నా జీవితాన్ని కూడా నూతనపరచు, నన్ను నూతనపరచు. నిబంధన నా పక్షాన చేసిన నిబంధన నేను మరచిపోయాను. భిన్నమైన ప్రవర్తన నాది, అక్రమమైనటువంటి విధానం నా జీవితం ఉంది. ప్రభు నన్ను క్షమించమని క్షమాపణ కోరుకున్న నూతనంగా ప్రభువుకు అర్పించుకోవాలని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దానికి నాడు ఆత్మస్తంభన ప్రత్యక్షతతో కూడినటువంటి సజీవమైన సంఘంలో ఉన్న నీవు నేను కూడా మన ఆత్మీయ జీవితాలు ఎలా కొనసాగిస్తున్నామో ప్రశ్నించుకొని ఈనాడు ఒక నూతనమైన తీర్మానం వరకు మనం రావాలనేదే దేవుని యొక్క ఔన్నత్యమైన ఉద్దేశం. ఇప్పుడే తీర్మానం చేయి, ప్రభువా నిజమే ప్రార్థనా కూడికలు లేవు నా జీవితంలో, ఉపవాస ప్రార్థన లేదు నా జీవితంలో, బైబిల్ స్టడీ లేదు నా జీవితంలో, మరి స్త్రీల కూడికలో నా పాలు పంపులు లేవు, ఆత్మీయమైన పరిచర్యలో సువార్తలో నా పాలు పంపులు లేవు. ప్రభు ప్రత్యక్షతను మరచి నా జీవితాన్ని నష్టపరుచుకుంటూ వచ్చాను, నన్ను క్షమించమని క్షమాపణ కోరుకొని ఆ ప్రత్యక్షతలో నిలిచి ఉండడానికి హృదయాన్ని అర్పించు. ఆ బండ సందులోనికి రావడానికి నవిష్టపడు. తన చేతి నీడ కింద నిన్న ఆయన దాచి కప్పి తన వెలుగును తన మహిమను నీ నుండి వెల్లడపరచాలనేది దేవుని యొక్క ఔన్నత్యమైన ఉద్దేశం అని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే ఇప్పుడు ఆ ప్రత్యక్షత ఎవరంటే యేసుక్రీస్తు వారే ప్రత్యక్షత, అంతే కదా.
ఆ బండ ఎవరు? తీస్తే అని 16:18లో మనం ఎరుగుతాం కదా. ఇప్పుడు ఆ ప్రత్యక్షత అనేకులకి ఇవ్వడానికి ఆయన వెలుగుగా కనబడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. ఏ వెలుగుగా కనబడ్డాడంట యేసు ప్రభు వారు? ఒక మాట చెప్పి ముగిస్తా ఆఖరిలో. ఏ వెలుగుగా కనబడ్డాడు యేసు ప్రభు వారు? 3 రకాలైన వెలుగులు మనం దేవుని యొక్క వాక్యంలో చూడొచ్చు. ఒకటేమో నిజమైన వెలుగు, యోహాను సువార్త 1:4. ఆ తర్వాత రెండవది మరి మత్తయి సువార్త 4:17-18 వచనాలు, అది గొప్ప వెలుగు అని రాయబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, ఆశ్చర్యకరమైన వెలుగు అని వ్రాయబడి ఉంది. ఇప్పుడు వెలుగుగా ప్రత్యక్షమైన దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ వెలుగు చీకటిలో సంచరించున్నది కానీ చీకటి దానిని గ్రహించకపోయెను అని రాయబడింది. అంటే చీకటి అంటే ఎవరు అని అంటే నాడు లోకంలో ఉన్న ప్రతి మానవుడు ఆ వెలుగు ప్రకాశిస్తున్నప్పటికీ కూడా ఆ వెలుగును గ్రహించక ఎక్కడున్నారట? చీకటిలో తమ జీవితాల వాళ్ళు కొనసాగిస్తున్నారని రాయబడింది. దీనికి యోహాను సువార్త 3వ అధ్యాయం మరి ఇచ్చేటువంటి వివరణ ఏంటంటే నాడు లోకంలో మానవులందరూ కూడా 18, 19, 20 వచనాల్లో మనం చూస్తూ పెడితే మానవులందరూ కూడా ఎక్కడున్నారట? చీకటిలో తమ జీవితాలు కొనసాగిస్తున్నారట. చీకటి అంటే ఏంటి? పాపము. చదవండి ఇప్పుడు 18వ వచనం నుండి చూడండి. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసించని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు ఆ తీర్పు ఇదే. వెలుగు లోకములోనికి వచ్చనే గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ద్వేషించి చీకటిని ఏం చేస్తున్నారట? ప్రేమించుచున్నారు. అంటే చీకటి బ్రతుకేంటి? పాపము. పాపాన్ని మనుషులు ఏం చేస్తున్నారు? ఎక్కువగా ప్రేమిస్తున్నారు, వెలుగును ద్వేషిస్తున్నారు. వెలుగైనటువంటి క్రీస్తు వారిని, ప్రత్యక్షతను ఇచ్చినటువంటి క్రీస్తు వారిని మానవులు ద్వేషిస్తున్నారట, చీకటిని ప్రేమిస్తున్నారు. దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఈనాడు చీకటి బ్రతుకు ఎందుకు దగ్గరికి రాలేకపోయారు? ఆ కింద వచనంలో ఉంటుంది, వారు క్రియలు చెడ్డవి గనుక వారు వెలుగునొద్దకు రారు అనే మాట దేవుని యొక్క వాక్యంలో రాయాలి. ఈనాడు మానవులందరూ కూడా చెడిపోయారు. దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. మానవులంతా చెడిపోయిరి, మరణించదామాని తలపోయగా. మానవులంతా చెడిపోయిరి, మరణించదామాని తలపోయగా. ఎరుగాడు మరణాముని కామని, నరకమున్నదని వారెరుగరు. వెలుగాడు మరణాముని కామని, నరకమున్నదని వారెరుగరు. చూడు మోహితనమే కల్వారిని, ప్రేమా ప్రభువుని కై నిలుచుండెను. గొప్ప రక్షణ నివాసి యేసుడు, సిలువలో వేలాడుతున్నాడుగా, సిలువలో వేలాడుతున్నాడుగా. వెలుగైనటువంటి ఈ దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే నాడు మనుషులట తమ క్రియలు చెడ్డవి గనక వెలుగునద్దకు రాలేకపోతున్నారు. పాపంలోనే జీవితాన్ని కొనసాగిస్తున్నారు, పాపాన్ని తింటున్నారు, పాపాన్ని త్రాగుతున్నారు. విపరీతమైనటువంటి బుద్ధిని కలిగినటువంటి వారై, దైవ భయాన్ని వీడినటువంటి వారై దేవుని యొక్క కృపకు దూరస్తులైపోయారు. దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. 14వ కీర్తన మొదటి 2 వచనాల్లో ఉన్నటువంటి భాగాన్ని మనం గమనించినట్లయితే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకొనుచుందురు. వారు చెడిపోయినటువంటి వారు, అసహ్య కార్యములు వారు చేయడానికి జీవితాలను అప్పగించినటువంటి వారు. ఇది చీకటి బ్రతుకు. వాస్తవం కాదా? అయినా బాహ్య రహస్య జీవితంలో దైవ వెలుగునద్దకు రాకుండానే నీ జీవితాన్ని చీకటిలో, అంధకారంలో, పాపభరితమైన జీవితాన్ని నువ్వు సాగిపోతున్నప్పటికీ కూడా ఆ కృప కలిగిన దేవుడు నీ ఎడల కృపను
కనపరుస్తూ వచ్చాడు. నిబంధన నెరవేర్చు కృపను చూపుతున్న నీ వంటి దేవుడు ఈ భూమి అందరూ ఆకాశమందులను లేదనే దానికి కారణం ఏంటంటే ఆ కృపను నీ పక్షాన విస్తరింపజేస్తూ వచ్చిన వెలుగైనటువంటి దేవుడు నీ కొరకు ప్రత్యక్షమై నీ చీకటి బ్రతుకును వెలిగించడానికి నీ నిమిత్తం రిక్తుడుగా వచ్చి ఆ కలవరి శిలువనెక్కి ఆఖరి బట్ట వరకు రక్తాన్ని ధారలుగా ఆయన కాచి వేస్తూ వచ్చాడు. ఎంత కృపను నీ ఎడల దేవుడు కనపరిచాడు. ఆయన కృప మహదైశ్వర్యములు కలిగిన దేవుడు. ఏంటంటే మహదైశ్వర్యం ఏంటంటే నీ పాపపు స్థితిని మరి నీ పాపపు క్రయమును చెల్లించే ఐశ్వర్యాన్ని ఆ దేవుడే కలిగినటువంటి వాడు. దేవుని యొక్క వాక్యం ఇచ్చే వివరణదే మన యొక్క పాపం అపవిత్రత సమస్తాన్ని తొలగించడానికి ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడే ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని ధారలుగా ఆయన కార్చి వేస్తూ వచ్చాడు. అందుకనే ఒక వ్యక్తి యొక్క పాపభరితమైన స్థితి నుండి ఆ వ్యక్తికి విమోచన కలగాలి అంటే ఆ ప్రాణ పరిక్రయ ధనము చెల్లించబడాలట. చెల్లించబడాలంటే ఈ ప్రపంచంలో వెండి బంగారం అంటే క్షయ వస్తువులు కానీ ఉన్న ఐశ్వర్యం కానీ అంతస్తులు కానీ ఏది కూడా పనికి రాదు అని రాయబడి ఉంది. 40వ దావీదు కీర్తనలో చెప్పబడినటువంటి మాట ఏంటనంటే 7వ వచనంలో 8వ వచనంలో 9వ వచనంలో చెప్పబడినటువంటి మాట ఏంటనంటే అక్కడికి లాగు రాయబడి ఉంది. చదవండి. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది 49వ కీర్తన వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసిందే. అలాంటి ఆ ధనాన్ని ఎవరు చెల్లించారనంటే యేసుక్రీస్తు అనే నామాన్ని ధరించిన కృప కలిగిన దేవుడు. ఆయన దగ్గరే ఉంది ఈ ఐశ్వర్యం అంతా కూడా. ఇది రోమాపత్రికలో చెప్పాడు ఆ మాట. రోమాపత్రికలో ఏముంది? రోమాపత్రిక 10వ అధ్యాయము 11వ వచనం ఏమి వివరణిస్తుందనంటే అక్కడ ఈ మాట రాయబడి, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదమైనది కానీ ఒక్క ప్రభువే అందరికి ప్రభు ఉండి తనకు ప్రార్థన చేయవారు అందరి కృప చూపుడుగా ఎవరట? ఐశ్వర్యవంతుడు. ఆ మానవుని యొక్క ప్రాణ విమోచన ధనం అనేది ఎవరి దగ్గర ఉందంటే యేసుక్రీస్తు అనే నామాన్ని ధరించిన ప్రత్యక్షతను కలిగినటువంటి దేవుని దగ్గర మాత్రమే ఈ ధనము ఉన్నది అని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ఎట్లా అది అనంటే ఆయన కలవరసులలో వేలాడి అందరి కొరకు ఆఖరి బట్ట వరకు కారుస్తూ వచ్చిన అమూల్యమైన రక్తమే, ఆ ధనమే మానవుని యొక్క పాపములకు ప్రాయశ్చిత్తాన్ని కలిగిస్తుంది. ఇది దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని చూస్తే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆయన రక్తము వలన మన అపరాధములకు క్షమాపణ మనకి ఇప్పుడు కలిగి ఉన్నదని వ్రాయబడి ఉంది. ఏ రక్తమట? దేవుని కృప మహదైశ్వర్యము. ఏంటది? ఆయన అమూల్యమైన రక్తధారలే దీనికి కారణమని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. దీనికి పేతురు భక్తుడు రాసిన మనం అందరికి తెలుసు కదా. అక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 1:19 ఏముంది? మీరు వెండి బంగారం అంటే క్షయ వస్తువుల చేత కాదు కానీ నిర్దోషమైన అమూల్యమైన నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీకేంటట? విమోచనము. ఇప్పుడు నాడు లోకంలో చీకటి బ్రతుకును పాపభరితమైన జీవితాన్ని కలిగి చెడిపోయినటువంటి మానవాళ్ళందరినీ కూడా విమోచించడానికి ఆ కృప కలిగిన దేవుడు రిక్తుడై తగ్గించుకొని వచ్చి అమూల్యమైన తన ధనాన్ని మనందరి కొరకు ఆయన చెల్లిస్తూ వచ్చాడు. నిజాలైనా కావచ్చు. ఈ బెయేర్షెబా పునరుద్ధరణ దినమందు దయగలిగిన దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఇంకా చీకటి బ్రతుకులనే సాగిపోతావా? ఇంకా పాపభరితమైన జీవితాన్ని కలిగి సాగిపోతావా? ఇలాంటి బ్రతుకులు ఉంటే కఠినమైన శిక్ష ఉంది, అగ్ని గంధకములతో మండుకుండం ఉంది. దాని నుండి నిన్ను తప్పించే నాదుడి ప్రపంచంలో ఎక్కడ కూడా కనబడ్డ ప్రియులారా ఒక్కడే సర్వలోక మానవిక పాపమును విమోచించడానికి, మానవిక పాప శిక్ష నుండి విమోచన కలిగించడానికి
అమూల్యమైన ధనాన్ని చెల్లించినటువంటి వారు యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే. మరి ఎవరి వలన రక్షణ కలగదు? ఈ నామమునే మనము రక్షణ పొందవలె కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన ఈ నామమున రక్షణ పొందలేమని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఇప్పుడు నీ జీవితంలో మరి బాహ్య రహస్య జీవితంలో చీకటి, పాపము, అపవిత్రతలో ఉంది కదా. దీనంతటినీ ఎట్లా పోగొట్టుకోవాలని నువ్వు ఆలోచిస్తున్నావా? దయగల దేవుడు నిన్ను ప్రేమించి ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ క్షణమందే నువ్వు ఎవరైనప్పటికీ కూడా ఇది ఎలా నా నుండి తొలగిపోతుందనంటే ఆ దేవుని దగ్గర కూర్చొని, యేసయ్యా నా పాప భరితమైన స్థితి ఇదని యథార్థంగా నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే ఆ ప్రియమైన దేవుడు నీకు గొప్ప రక్షణ కలిగించడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. యేసయ్య రక్తాన్ని ఆశ్రయించు, యేసయ్య నన్ను క్షమించమని ఒక్క మాటను అడిగితే మన పాపములను మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపము క్షమించి సమస్తమైన దుర్నీతిని మనం కడిగి పవిత్రులుగా చేయడానికి ఆయన రక్తాన్ని సిద్ధంగా ఉంచాడు. అందుకనే అలాగ నువ్వు ప్రార్థన చేసి ఒక్క మాటను అడిగితే, ఒక మాట దేవుని యొక్క వాక్యంలో మనం ఎరగదు. ఎఫెస్సీ పత్రిక 2:5 లేక 2:4 ఏముంటుంది దగ్గర 2:5 ఈ మాట రాయబడింది, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే మీకు రక్షణ. ఆ కృప కలిగిన దేవుడు ఆయన లాంటి వారి ప్రపంచంలో ఎక్కడ కూడా లేరు. ప్రియులారా, నిబంధన నెరవేర్చు కృపను చూపుచున్న దేవుడు నీ వంటి దేవుడు భూమి ఎందైనను ఆకాశం అందు కూడా లేదన్న సత్యాన్ని దేవుడు రుజువు కావించి ఇప్పుడు ఎంత ఘోరమైనటువంటి పాపమైన అపవిత్రతలో నీ జీవితాన్ని కట్టుకుని నష్టపోచు వచ్చినప్పటికీ కూడా ఈ నూతనమైన దినాన్ని నీకిచ్చి ఈ క్షణమందే నువ్వు ఆయన విశ్వాసం ద్వారా ఆ కృప ద్వారా కలిగేటువంటి ఆ రక్షణతో నిన్ను అలంకరించి ఆయనతో కూడా నిన్ను జీవింప చేయడానికి దేవుడు ఇష్టపడుచున్నాడు. కృపాక్షేమం నీ వెంట ఉంచాలని కోరుచున్నాడు. ఆయన ఎవరట? కృపా కనికరములు కలిగిన దేవుడు. రెండవది ఆయన ఎవరట? కృపా క్షమాపణలు కలిగిన దేవుడు. మూడవదా దేవుడు ఎవరట? బ్రతుకు దినములన్నీ కృపాక్షేమము వెంట ఉంచడానికి ఇష్టపడుచున్న దేవుడు. ఈ సమయంలో దయగల దేవుడు నిన్ను ప్రేమించి మాట్లాడుతుండగా ఎక్కడ తప్పిపోయామో, అవిధేయతలో జీవితాలు నష్టపరుచుకుంటూ వచ్చాము. ఆనాడు యెరోబోము ఎలాగూ సామెతకు కారణమయ్యాడో అలా నీ జీవితం ఉండకూడదని ప్రేమ కలిగిన దేవుడు నిన్ను ప్రేమించి నేను హెచ్చరిక చేస్తూ వచ్చాడు. ఇప్పుడైనా ప్రభు పాదాల దగ్గర పడవేసుకొని, ప్రభువా ఎన్నో పర్యాయాలు మరి సామెతకు కారణంగా నా బ్రతికే ఉన్నది, ప్రభువా నన్ను క్షమించమని క్షమాపణ కోరుకొని దీనత్వానికి ప్రభు సన్నిధిలో పడవేసుకుంటే ప్రత్యక్షతలోనికి నువ్వు రావడానికి ఇష్టపడితే దేవుడు నేను క్షమించి ఒక నూతన విధానాన్ని నేను సిద్ధపరచాలనే దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. అదే బెర్షెబా ఆశీర్వాదకరమైనటువంటి జీవితం నీకు ఇవ్వాలనేది దేవుని యొక్క ఉద్దేశం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవుడు మనల్ని ప్రేమించి మాట్లాడుతూ వచ్చారు. ఎక్కడ ఆత్మీయ జీవితంలో కొరతలు కలిగి నష్టపోయామో నేను ప్రేమించి మాట్లాడుతూ వచ్చాను. నిబంధన నెరవేర్చు కృపను చూపుచున్నాడు నీ వంటి దేవుడు భూమి అందైనను ఆకాశమైన లేడు అనే విషయాన్ని సొలొమోను భక్తుడు రాస్తూ వచ్చాడు. అంటే భంగమ కాజాలను నిబంధన దావీదుతో దేవుడు చేశాడు. ఆ నిబంధనే నీ పక్షాలను చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. దాన్ని కాదని వెళ్ళిపోతావా? యెరోబోము ఇలా జీవితాన్ని నష్టపరుచుకున్నాడు, అలా నష్టపరుచుకుంటావా? సామెతకు ఆస్పదంగా నీ జీవితం ఉండాలని మరి దృఢపరుచుకుంటూ జీవితాన్ని నష్టపరుచుకుంటూ ఉన్నావా? ఒకసారి ప్రశ్నించుకొని క్షమాపణ కోరుకుని ప్రభుకు లోపరుచుకోవాలని దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. యెరోబోము ద్వారా దేవుని యొక్క నామమునికి ఎంతో అవమానం కలుగుతూ వచ్చినట్లుగా మనం ఎరుగు. దేవుని యొక్క ప్రజలు గొప్ప నష్టం కలిగినట్లుగా మనం ఎరుగుదము. దేవుని యొక్క మందిర ఆవరణలో విగ్రహాలు కనపడుతూ వచ్చినాయి. ఎంత ఘోరమైన స్థితి! ప్రియమైన వారులారా, నిజంగా యాజకులు కానిటువంటి వారితో యాజకత్వాన్ని జరిగి దేవుని యొక్క తప్పిపోవడానికి కారణమైనటువంటి జీవితాలు ఈనాడు మన జీవితాల్లో ఎక్కడ నష్టపరుచుకుంటూ వచ్చారు. పతనమైపోయిన మన స్థితిని బాగు చేయాలనే దేవుని యొక్క ఉద్దేశం. ఆత్మ సంబంధమైన ఒకే బండలు తాగిన వారిలో అనేకులకు దేవునికి ఇష్టలుగా ఉండకపోయింది. తన ఎందు భయభక్తులు గల వారి ఎందు తన కృప కొరకు కనిపెట్టుకుని ఉండేవారింది యెహోవా ఆనందించేవాడు. నిన్ను చూచి ఆనందించాలని బెర్షెబాలో నువ్వు ఒక నూతనమైన స్థితి కలిగి నువ్వు సాగిపోతే నిన్ను చూచి ఆనందించాలి దైవ దేవుడు. ఇప్పుడైనా నీ హృదయాన్ని ప్రభు దగ్గర కుమ్మరించవా? నీ అతిక్రమాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోవా? నీ జీవితాన్ని చుచ్చిపరుచుకోవడానికి ఇష్టపడవా? దయగల దేవుడు నిన్ను ప్రేమించి మాట్లాడుచున్నా. ఆశీర్వాదకమైన దాని నీ జీవితం ఉండడమే దేవుని యొక్క ఉద్దేశం. ప్రభు ప్రత్యక్షతను మరిచాను నా జీవితం. బండ మీద నిలబడలేకపోయా.
మనసందులో దాగి ఉండలేకపోయాను. ఈ చేతి నీడలో ఉండడానికి ఇష్టపడలేదు. ఈ క్రియలు నేను చూడలేకపోతున్నా, చూచిన అనుభవించలేకపోతున్నా. క్షమించలే, నన్ను నూతనపరచను, నువ్వు కల్పించు. ఇక్కడ నుండి ఆశీర్వాదకరమైన దాని జీవితంలో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. కృపా మహాదైశ్వర్యులు కుమ్మరించడానికి తెలుస్తున్నాడు. ఇంకా చీకటి బ్రతుకులో ఉన్నావా? పాపభరితమైన జీవితానికి సాగిపోతున్నావు. ఎన్ని పర్యాలు దేవుడు నీతో మాట్లాడినా, యేసయ్యా మరి నా పాపభరితమైన జీవితంలో బయటికి రాలేకపోతున్నాను అని ఇంకా చీకటమైన స్థితిలోనే వెళుతున్నాను. యథార్థంగా ప్రభు దగ్గరికి క్షమాపణ కోరుకొని ప్రభుకు నూతనంగా అర్పించుకో. అయ్యా నన్ను వెలిగించు, మీ రక్తంతో నన్ను కడుగు, ఆ కృప ద్వారా కలిగే రక్షణతో నన్ను అలంకరించమని ఒక్క మాటను అడిగినట్లయితే యేసయ్య నిన్ను గొప్ప రక్షణతో అలంకరిస్తాను. మౌనంగా 2 నిమిషాలు నీ విశ్వాస జీవితాన్ని ప్రభు దగ్గర సృష్టిపరచుకో. రెండవది, ఇంకా పాపభరితమైన జీవితాన్ని కలిగి ఉన్నావా? యేసయ్య నన్ను క్షమించి నీ బిడ్డగా స్వీకరించు. ఈ మాట మీద ఇదే నీ ప్రార్థన అయితే యథార్థంగా దేవుడిని కనికరిస్తాడు. ఆనాడు యెరోబోము సామెతకు ఆస్పదమే దేవుని యొక్క ప్రజలకు నష్టాన్ని కలిగించే స్థితి. అలా నేనున్నాను ప్రభు. అవిధేయత వల్ల వారు రాలిపోయారు ప్రభు. నేను నన్ను నిలబడాలని, నన్ను నిలిపి మీ ఉద్దేశం నెరవేర్చాలని కోరుకోను. నాతో మాట్లాడారు, నన్ను క్షమించు. భంగమ కార్యాలని ఉప్పు నిబంధన నాతో చేసుకొచ్చింది. కూర్చో. దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ప్రభుత్వంలో తండ్రిని చూడద్దు. ప్రభు తేటగా మాట్లాడుతూ వచ్చాను. ఇప్పుడైనా నీ జీవితాన్ని ప్రభుత్వం ఉంచుకోవాలి. ఇంకా అక్రమంలో సాగాలనుకుంటున్నాను. దేవుని యొక్క వాక్యానికి భిన్నంగానే వెళ్ళాలనుకుంటున్నాను. లోపించుకున్నాను. దేవుని యొక్క ప్రజలతో కలసరాలేకపోతున్నావా? ఈనాడు ఏది నీ జీవితంలో ప్రత్యక్ష కలిగిన ఆత్మస్మరణుడు పరిచయం నీ పాలిభాగాలు ఎక్కడ కనబడుతున్నాయి? దేవుని సమాజంతో దాఖలాలు లేవి నీ జీవితం. అలా నష్టపరుచుకుంటాను. ప్రభు ఇకనైనా నా జీవితాన్ని సూచించుకుంటాను. మీ ప్రజలతో కలిసి నేను సమృద్ధిని అనుభవించినట్లు సిద్ధపరచండి. క్షమాపణ కోరుకుంటూ అర్పించు. ఇంకా రక్షణ కొరకు తీర్మానం చేయకపోతే నీ జీవితంలో ఇంకా పాపంలో కొనసాగుతున్నావా? నేను ప్రేమించి దయగల దేవుడు మాట్లాడాడు. యేసయ్య నా పాపభరితమైన స్థితి, నా చీకటమైన బ్రతుకును మార్చి నన్ను నూతనపరచు. ఆ కృప ద్వారా కలిగే రక్షణతో నన్ను అలంకరించయ్యాని నువ్వు అడుగుతూ ఉంటే నీ చేతిని చూపించు. నేను ప్రార్థన చేస్తాను. ఉన్నారేమైనా రక్షణ కొరకు ఇంకా తీర్మానం చేయని వారు ఉంటే యేసయ్య నన్ను క్షమించి నీ బిడ్డగా స్వీకరించి నా చీకటి బ్రతుకును మార్చి నన్ను నూతనపరచయ్యా. ఆ కృప ద్వారా కలిగే రక్షణతో నన్ను అలంకరించయ్యా అడిగే వారు ఉంటే మీ చేతిని చూపించండి. మీకు ప్రార్థన చేస్తాను. దేవుడిని దీవిస్తాడు. ఉన్నారు ఎవరైనా? ఆఖరిగా ముగింపులు అడుగుతున్నారు. ఇంకా ఎన్నో పర్యాలు వాక్యానికి ఇచ్చిన చీకటిలోనే కొనసాగుతూ ఉంటే యేసయ్య నన్ను వెలిగించడానికి వేరుగా, నిజమైన వేరుగా పెంచండి. నా పాపములు క్షమించి నీ బిడ్డగా నన్ను స్వీకరించండి. వారు ఉంటే మీ చేతిని చూపించండి. మీకు ప్రార్థన చేస్తాను. ఉన్నారు ఇంకెవరైనా? దయగల దేవుడిని దీవించండి. ఇంకెవరైనా ఉన్నారు? దయగల దేవుని యొక్క మాట విన్నావు, కాదని వెళ్ళిపోవద్దు. యేసయ్య నన్ను క్షమించు, నీ బిడ్డగా స్వీకరించు అడిగారు ఉంటే మీ చేతిని చూపించండి. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు దేవ, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ సన్నిధిలో ప్రార్థించి ఆశించి కనిపెట్టిన రీతిగా ఈ దినము చోట మరుగుపరిచి నిలిచిన 28 సందేశం గ్రంథంలో ఆధారం చేసుకుని ప్రభువా, మరి నెహెమ్యా తన పెద్దల ఇశ్రాయేలు గురించి
మా ముందుకు తీసుకొచ్చిన మాటను బట్టి స్తోత్రములు. మీరు కృప చూపించే దేవా, మరి నిబంధన నెరవేర్చే దేవుడు, భంగం కాజాలని మా పితరులను మర్చిపోయినా, నిన్న తిరుగుబాటు చేసిన వారిని విసర్జించలేదు ప్రభువా. కారణం వారితో మీరు చేసిన నిబంధన. నీ వాక్యానికి భిన్నమైన జీవితాలు, వ్యతిరేకమైన జీవితం లేకపోలేదు. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని దేవా కృప చూపించడంలో నాయన మీరు మీ యొక్క నువ్వు నా మాయలలో చూపిన కృప అధికమైన కృప అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నువ్వు కృపా కనికరం కలిగిన దేవుడు, కృపాక్షేమములు ఇచ్చే దేవుడు అని మీకు స్తోత్రాలు. ఎంతో నష్టపోతూ వచ్చాడు. యాజకులు కాని వారిని యాజకులుగా నియమిస్తూ వచ్చాడు. నా తండ్రి ఎంతో నష్టపోయినాడు. తన సంఖ్యను చూసుకుని, తన బలాన్ని చూసుకుని ఆధారపడుతూ దాసుడుగా ఉన్న యెరొబెయామును తీసుకొచ్చి ఇశ్రాయేలు మీద రాజుగా చేస్తే నిన్ను మరిచిన వాడే ప్రభువా, ఈ ప్రజలైన వారు చెడిపోవడానికి కారకుడవుతూ వచ్చాడు. మేము అలా ఉండకూడదని దేవుని తండ్రి సంఘ సహవాసములో, సమాజంలో, ఆయన నియమక కూటముల్లో ఆయన పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండాలని మీరు పలు విధాలుగా మాట్లాడుతూ వచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు దేవా. మీరు నిజమైన వెలుగుగా, గొప్ప వెలుగుగా, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మమ్మల్ని పిలిచేవాడిని గుణాతిశయాన్ని ప్రచురం చేయనిమిత్తం ప్రభా, నువ్వు ప్రార్థన చేయవారి కృప చూపుటలో మీరు ఐశ్వర్యవంతులుగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మమ్మల్ని స్వపరీక్ష చేసుకోవటానికి, సరి చేసుకోవడానికి, జీవితాన్ని దిద్దుకోవటానికి ఈ మందిరం యానివర్సరీ సందర్భాన్ని మేము మాకు ఇచ్చిన పురుకొడుకు ప్రోత్సాహాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ దాసుడు డ్యానీని బట్టి, సహోదరి వారి బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. తన ద్వారా దైవ సేవకుల సంస్కరణను బట్టి ప్రభు, అలాగ తండ్రి బాధ్యత గల సహోదరులు పరిశుద్ధులందరిని బట్టి, రాగలిగిన దైవ సేవకులను బట్టి స్తుతిస్తున్నాం. చేయబడిన పరిచయం ముద్ర వేయండి, మీ ఆహారం నేల మీద వేయండి. అది కొన్ని దినముల తర్వాత కనబడిన సెలవు ఇచ్చారు. వాక్యం లేదు, ప్రజల్ని వారు తగిన కాలం మీరు వారు దర్శించండి, సరిచేయండి, సక్క చేయండి. మీరు ఆకలి కొరకైనా మమ్మల్ని సిద్ధపరచున్నాం ప్రభు. బుద్ధిహీనంగా ప్రభు చెడిపోయిన మనసు కలిగిన వారుగా మేము ఉండకుండా మీ వాక్యానికి లోబడి విధేయం చూపించి మీ అడుగుజాడలో నడుచుకోవడానికి, మాదిరికరంగా జీవించడానికి మాకు సహాయం చేయమని సమస్త మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన, ఘనమైన, హెచ్చైన నామంలో ప్రార్థించి స్తుతించి అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇన్విటేషన్ చెప్పాం అక్కడ ప్రాబ్లం చెప్పి అందరికీ ప్రైజ్ పడండి. ప్రభుత్వం బట్టి అందరూ వచ్చారు, చాలా ఉన్నారు. ఇది మేము వచ్చి ఇది 4వ సంవత్సరం అవుతుంది. 4వ సంవత్సరంలో ఇది అంటే మాకు తెలియదు ఇది యానివర్సరీ అని. ఇది ఒకరు చెప్పారు, ఒక అక్క చెప్పింది, మీ డేట్ ఎలాగయ్యా అంటే ఆ డేట్ని బట్టి 3వది కరెక్ట్గా. ప్రతిదీ కూడా ఫస్ట్ మాత్రం కరెక్ట్గా జరిగింది, కానీ ప్రతిదీ కూడా మానసికమైన ఒత్తిడి, శారీరకమైన ఒత్తిడితోనే జరిగింది యానివర్సరీ అంటే. మరి ఎందుకు మానసికమైన ఒత్తిడి, శారీరకమైన ఒత్తిడిలు అలా జరుగుతూ ఉండేది. లాస్ట్ ఇయర్ అయితే కొద్దిగా జరిగింది. అంతకుముందు సంవత్సరం అయితే కొద్దిగా ఏదో ఒక ఈ నెల ఉన్నది అంటే ఏదో ఒక ఒత్తిడి. ఏదేమైనా సరే మరి దైవజనుడి ద్వారా, దేవుడి కృప ద్వారా మరి ఇంతవరకు జరుగుతూ వచ్చింది. ప్రభువుని నమ్మదగిన వాడు, ఏదేమైనా పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మీద ఆనుకొని ఉన్న వాళ్ళకి ఏమాత్రము అన్యాయం చేయడు. ఇదైతే నా జీవితంలో నేను నేర్చుకున్నాను. ఆ వాగ్దానం పట్టుకుని వచ్చాను. ఆ కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థించండి, మా బిడ్డల కొరకు, మరి నా యొక్క పరిచయం కొరకు మీ యొక్క అందిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి వచ్చిన వారందరికీ మరి
స్త్రీకి ఒక కౌంటర్ ఇక్కడ బయట ఓన్లీ స్త్రీలు, బాయ్స్ మాత్రం అటు సైడ్ బయట కౌంటర్లు. కాబట్టి మీరందరూ లేచి అయిపోయిన తర్వాత మీరు కొద్దిగా సహకరిస్తే తీసుకొని మీరు లోపల చైర్లు కాడ కూర్చున్న వాళ్ళు, కింద కూర్చోలేని వాళ్ళు చైర్లు కూడా సైడ్ చేస్తారు. మరి పైన కూర్చోగలిగిన వాళ్ళు పైన కూర్చోవచ్చు, కింద కూర్చున్న వాళ్ళు తీసుకొని ఎవరి వాళ్ళది సెల్ఫ్ కుకింగ్ సెల్ఫ్ కాబట్టి మీరు ఎవరికి వాళ్ళు తీసుకొని మీరు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. నా వరకు మీరు ప్రార్థించండి. గమనించండి, దేవుని దాసులు చెప్పాడు కదా, మానసికమైన శారీరకమైన ఒత్తిళ్ళు ఇలాంటి వాటిలో ఆత్మీయ పరిచర్య అంటే ఒత్తిడి లేకుండా రాపిడి లేకుండా పరిచర్య జరగదు. సేవ జీవితం అంటే సాఫీగా పండేసుకొని తిరిగేది కాదు. పైన ఏంటి చాలా ఒత్తిడి ఉంటుంది. ఈ నేటి వరకు నేను చెప్పిన 40 సంవత్సరాలు ఇప్పుడు కూడా అదే, అప్పుడు అదే, ఇప్పుడు అదే, చచ్చిపోయేదాకా కూడా అదే. దర్శన భగత్ సింగ్ గారు కూడా అదే మనకు నేర్పించాడు. ఆయన భగత్ సింగ్ గారు మరి సేవా జీవితం ప్రారంభం నుండి ఆయన జీవితం ముగింపు వరకు కూడా ఒత్తిడిలోకుండానే రాపిడిలోకుండానే వెళ్ళాడు. ఇది ఆత్మస్థమైన, అది ఉన్నప్పుడే పరిచయం ఏం చేస్తుంది, విస్తరిస్తుంది. అది జ్ఞాపకం ఉంచుకోండి. దేవుని సేవకుడిగా మనం కూడా అనేక విషయాల్లో పొంగిపోకూడదు. ప్రభు మీద మనం ఆధారపడాలి. ఇక నేను చెప్పే వాక్యంలో దేవుని సేవకుడు మంచి థాట్ ఉంది, కానీ నేను చెప్పలేదు అందరూ విషయాన్ని మరి జనరల్గా చెప్పాను. జాగ్రత్తగా మన జీవితాల్లో అర్పించుకుంటే ఏ కొదవ కూడా ఉండదు. చెప్పాడు కదా, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం చదివాం కదా. ఏం చదివాం? ఏంటి 40 సంవత్సరాలు తక్కువ ఏమైనా అయిందా? ఏం తక్కువ? 40 సంవత్సరాలు తక్కువ కానీ మనకేం తక్కువ? విశ్వాసంతో దేవుని మీద ఆధారపడితే ఆ దేవుడు ఎవరు? కృప మహదైశ్వర్యములు కలిగిన దేవుడు. తన గుర్తులు విప్పితే విస్తారమైన ఆహారాన్ని దేవుడు వాళ్ళకి ఆహారం ఇచ్చాడట. ఏంటి? వాళ్ళను పోషించాడు, భద్రపరిచాడు. మనం కూడా ఏం తక్కువ కాదు. ఆధారపడద్దు. సేవలో మీద మనం ఆధారపడాలి. కాబట్టి అట్లా జీవితాలు కట్టుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన చెప్పాడు, ఆయన కుటుంబం కూడా ప్రార్థించుకుని ముందున్న పరిచర్య కూడా ప్రార్థించుకుని దేవదాసులు చెప్పాడు. అట్లా ఈ బెయేర్షెబా పరిచర్య విస్తరించినట్లుగా కూడా అందరూ ప్రార్థించాలని మనం చేస్తున్నాం. ఇప్పుడు అందరికీ ప్రేమ విందు సిద్ధంగా ఉన్నది. అందుకని సహోదరులేమో లోపలట, సహోదరులేమో బయట అంటున్నారు. మరి బాయ్స్ అన్నావు సరే, సిస్టర్స్ ఏమో లోపల, 2 బ్రదర్స్ ఏమో బయట. ఆ ప్రకారం టెంట్ వేస్తుంది కదా, అక్కడ మీకు ఒక కౌంటర్ ఏర్పాటు చేశారు. సహోదరులందరూ కూడా బయటకు వెళితే ఆ ప్రక్కన స్థలంలో టెంట్లో మీకు కౌంటర్ ఏర్పాటు చేశారు. అక్కడ బఫే సిస్టమ్ ఉంటుంది. తర్వాత సిస్టర్స్కి మాత్రం ఇక్కడ బయటే బఫే సిస్టమ్ కౌంటర్ ఏర్పాటు చేస్తారు. నెమ్మదిగా భోజనం వడ్డిస్తారు. తెచ్చుకొని ఇక్కడే కూర్చొని భోజనం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఒక విషయం మర్చిపోవద్దు, సోమవారం ఏముంది? సోమవారం బెరాకాలో సిస్టర్స్ రిట్రీట్ ఉంది. తప్పనిసరిగా పాల్పొందాలని మనం చేస్తున్నాం. మీ స్నేహితులను, మీ ఇరుగు పొరుగు వారిని కూడా ఆహ్వానించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. సంఘాల్లో దేవుని సేవకులు వచ్చారు కదా, మీరు కూడా మీ సంఘంలో ఉన్న సిస్టర్స్ అందరినీ తప్పనిసరిగా తీసుకుని రావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అందరూ కూడా సకాలంలో కూడా రండి. 9:30 అంటే 9:30కి ప్రారంభిస్తాం. పాటలు పాడతారు, వాక్యం అంతా కూడా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బోధాలని నిదానంగా వదలడానికి ఒక పాట రాదు, మనం ఒక పాఠం వస్తుంది. ఎందుకు? ఆశ లేదు కనుక మనకు రాదు. ఆశ గల ప్రాణములు ఆయన ఏం చేస్తాడు? తృప్తిపరిచేవాడు. అదే ఆకలి వారి ప్రాణములు మేలుతో నింపే దేవుడు. అందుకే పెందలకడ దేవుడింటికి రావడానికి మరి సిద్ధపడండి. ఎవరైనా పెళ్ళి ఉంది, 7 గంటలకి అంట పెళ్ళి అంటే 6 గంటలకి పోయి కూర్చుంటుంది. మరి దేవుని మందిరానికి నిదానంగా వస్తావా? అట్లా రావద్దు. పెందలకడ మీరు కూడి రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. బెరాక పరిచర్య కొరకు కూడా భారం కలిగి ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. బెరాతో కలిసి అనుబంధంగా ఉండి మనమందరం కూడా ఏకమై దేవుని యొక్క పరిచర్య మనం చేస్తే దేవుని మహిమను మనం చూస్తాం. అట్లా ఎంతో ఉత్సాహంగా, ఉజ్జీవంగా దేవుని యొక్క పరిచర్యలో మనం అందరం కూడా పాల్పొందాలని ప్రభు పేరిట అందరికీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయగల తండ్రి, మీ నమ్మకత్వాన్ని బట్టి మీ స్తోత్రాలు. ప్రేమించి మీ ఇంట్లో
జరిగిస్తూ వచ్చిన పరిచయం బట్టి మీ స్తోత్రాలు దీవించము, ఆశీర్వదించండి. బేర్షెబా ప్రారంభం దయగల తండ్రి 16 సంవత్సరాలకు 17 సంవత్సరంలో ప్రవేశింపజేశారు. అందుని బట్టి మీ స్తోత్రాలు. క్రమక్రమంగా దాన్ని వర్ధన చేస్తున్న మీ ప్రేమను బట్టి మీ స్తోత్రాలు. దైవదాసులైన వారు పలు విధాలుగా చేస్తున్న పరిచర్య సంస్థను దీవెనకం చేయండి. గత 4 సంవత్సరాలు డానియల్ సహోదరి రెండు కలిసి పరిచర్య చేస్తుండగా కృప దయచేయండి. తదితర కుటుంబం బిడ్డలను జ్ఞాపకం చేసుకొని దీవించండి. పరిచర్యలో మీరే దేవ బలపరిచి వాడుకొని మహిమ పొందండి. దయగలిగిన మా తండ్రి, బేర్షెబాలో చేరి వచ్చే ప్రతి విశ్వాస కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి దైవకుని మీ మార్గాల్లో వర్ధన చేయండి. దేవ ఈ పరిచయం విస్తరింప చేయండి. దేవ వృద్ధి పొందించండి. ఉన్న లోటుపాట్లు అక్కడన్నీ కూడా తీర్చి మహిమ కొరకు మీ కార్యాలు. బెరాకాలో చేరి వస్తున్న ప్రతి విశ్వాస కుటుంబం, బెరాకాతో అనుబంధంగా ఉన్న దేవారి బెరాకా బ్రాంచెస్తో జరుగుతున్న పరిచర్య, దైవ సేవకులు వారి కుటుంబాల బిడ్డలు అందరూ కూడా కలిసి సమిష్టిగా మీరు పనిచేసి మీ మహిమను మీరు చూచినట్లుగా మమ్మల్ని సిద్ధపక్షం ఏర్పాట్లో ఉంచుకోండి. ప్రకటించిన ప్రకటనలు బిడ్డ విన్నారు. మండేపులో జరిగే రిట్రీట్లు అనేకులు పాల్గొన్నట్లుగా సిద్ధపరిచి దీవించండి. దాగలిగిన దేవుడు మనం చూపించుకుంటూ వచ్చినందుకై ఘనపరుస్తూ ఆరాధిస్తున్నాం. ఇమాన్యుయల్ తవిత పెంచిన కుమార్తెను బట్టి కుమారుడికి స్తోత్రాలు. బిడ్డ కూడా దీవించి ఆశీర్వదించండి. డైజీ దేవ పరిస్థితులను ఆశీర్వదించి దీవించి మనసులో ప్రార్థిస్తున్నాం. దాగలిగిన మా ప్రభువా తిరిగి దేవ చేరి వచ్చిన ప్రతి విశ్వాస కుటుంబాన్ని ఆశీర్వదించి వాక్యపు సత్యాన్ని ఎరిగి మీకు లోపరుచుకొని నూతనమైన దాన్ని మీకు ప్రతిష్ఠించుకొని దేవా జీవితాన్ని కొనసాగించినట్లుగా మీ కృపకు దేవాపై మూలముగా ఆత్మకు లోపరుచుకుని జీవితాన్ని కొనసాగించినట్లుగా మీ అందరి భయభక్తులకు జీవితాన్ని మీ కృప కొరకు కనిపెట్టుకున్నటువంటి యోగ్యమైన జీవితాన్ని మీరు ఆనందించేటువంటి జీవితాన్ని అలవర్చుకొని దయగలిగిన తండ్రి ప్రత్యక్షతలో నిలిచున్నట్లుగా నన్ను మమ్మల్ని సమాజంలో ప్రతి బిడ్డను కూడా సిద్ధపరిచి దీవించి ఆశీర్వదించుకొని యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన అసమానమైన నామంలో హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు, పరిశుద్ధాత్మక ఎడతెగని అన్యోన్య సహవాసం, సమాధానం, ఆశీర్వాదము, దీవెనలు చేరి ఉన్న మనకు సర్వలోకంలో ఆయనను ప్రేమించే పరిశుద్ధులకు చేరి ఉన్న మనకు తిరిగి పరిస్థితికు సంఘానికి తోడే ఉండి బలపరిచి ఆశీర్వదించి నడిపించుకోను గాక. మనకింత వరకు సహాయపడెను తానప్పగించుకొనే మనకై, మన నడిపెను సుఖముగను తనను సత్యమునే తను పాపగకాతే తనను సత్యమునే తను పాపగకాతే గణపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు యేసువాడు, ఆదరించి కాపాడువాడు యేసువాడు. जिंदा खुदावन यीशु मसीह के राजुल राजन यीशु क्रिस्तु वारी के बेर्शेबावासी प्रभु यीशु मसीह के दरकावासी प्रभु यीशु मसीह के చెప్పండి విజయశాలిని యేసు క్రీస్తు వారికి హల్లెలూయా. అందరికీ చాలా వందనాలు. నూతనంగా వచ్చిన వారికి కలవండి, వారి అడ్రస్లు తీసుకోండి, ఒకరికొకరు శుభం చెప్పుకోండి. దేవునికి లేదు మనం మర్చిపోకూడదు. భోజనం కొరకు ప్రార్థన చేస్తాం. చిన్న ప్రార్థన. సత్యనారాయణ రండి, సత్యనారాయణ రండి. భోజనం కొరకు ప్రార్థన చేస్తాం. ఇప్పుడే చేయండి చిన్న ప్రార్థన. ప్రస్తుత దేవ వికరమైన నామానికి లేఖనాలను బట్టి మా హృదయాలను శుద్ధీకరించుకొని మీ సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించినట్టుగా మీ నిబంధనను మా పట్ల స్థిరపరిచి ఇది దేవుడు ఆకాశం కానీ భూమి ఎందు కానీ లేదని మీరు సాక్షించి మీరు ఆ సుందర కల్పించిన మాటలను బట్టి
సంవత్సరాల తండ్రి మీకు దీపస్తపంగా ఏర్పరచుకొని అనేక రక్షణకరంగా మరి సిద్ధపరుస్తూ వచ్చినందుకు మరి ఏదైనా మనకి యాదవశ్రీ పునస్కరించుకొని అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి దైవజనులు విశ్వాసులు సరపాటి విశ్వాసులు మరి ఇక్కడ స్థానిక దైవ సేవకులను బట్టి స్థుతిస్తూ ఉన్నాం ప్రభు. సముద్రుని తీసుకువచ్చిన మరి ఆహారాన్ని సిద్ధపరుస్తూ వచ్చిన స్తోత్రాలు చెల్లిస్తూ మరి అది పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి, సమృద్ధిగా దయచేయండి. మీ దగ్గర స్థలానికి అప్పగించుకుంటూ మీ నామమునకు మహిమ తెలియజేస్తూ సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. बोलिए जिंदा खुदावन यीशु मसीह की जीवाहार యేసు క్రీస్తు వారికి హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు నెమ్మదిగా ఇక్కడ చేపలు తీసేయాలి.